భయంగా ఉంది. yes 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 3 hours లో ఊరు వచ్చేస్తుంది. What happened? థ్రోట్ కొంచెం. పాటలు వింటున్నారా? యా. ఏం పాట? ఓ మీరు రహమాన్ సార్ ఫ్యానా? సూపర్ సూపర్. మనకెప్పుడు రాజా సారే అండి. ఎందుకు? పాతకాలం పాట ఒకటి బాగుంటుంది తెలుసా మీకు? ముత్యాల ముంగిటిలో పగడాల పల్లకిలో. ఓహో బా ఏం లిరిక్స్ కదండి. ఆ పాటలో తెలియంది ఏదో ఉందండి. అసలు ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజా గారే కదా. గంగయ్య అమరన్. గంగయ్య అమరన్ ఎవరండి? గంగయ్య అమరన్ ఎవరు? వాళ్ళిద్దరు బ్రదర్సే కదా, వాళ్ళెందుకు విడదీస్తున్నారు? దయచేసి బయట ఎవరికి చెప్పకండి రాజా గారు ఫ్యాన్ అని. మీరు విజయవాడ వెళ్తున్నారా? అవును. కనకదుర్గ? లేదు కనకదుర్గే కదా విజయవాడలో ఫేమస్. నేను విజయవాడ వెళ్ళి చాలా కాలం అయింది. విజయవాడ ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? యాక్చువల్గా లాస్ కొంచెం ఎక్కువే. ఓ కొంచెం కొంచెంగా రికవర్ అవుతున్నాం. సరే చూసుకోండి, ఏమన్నా హెల్ప్ కావాలంటే అడగండి. డోర్ క్లోజ్ చేయనా? అది క్లోజ్ చేస్తేనే ఇది ఓపెన్ చేయగలను. పార్డన్? కొంచెం నాకు తాగి తినే అలవాటు ఉంది, అందుకే. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కావాలా? ఇవ్వండి. ఇవనా ఏంటి? వేస్ట్ ఫిగర్ అడిగితేనే ఇస్తాం. మీరు సూపర్గా ఉన్నారు, ఇవనా ఏంటి? Cheers. మీరు అబ్రాడ్ నుంచి వస్తున్నారు? మీకెలా తెలుసు? కాదు, లగేజీలకి ట్యాగ్ వేసి ఉంది, అందుకే. బ్యాగ్ అబ్రాడ్ నుంచేలే. బాబోయ్ భలే జోక్ అండి. ఒక బీరికి ఒక జోక్ అయినా లేకపోతే ఇంకోటి కూడా వేస్తారా? ఇంకోటి కావాలా? ఒక విషయం చెప్తే తప్పుగా అనుకోరుగా? హైదరాబాద్ వైపు రాకండా. వాట్? మీరు చాలా హాటు, హైదరాబాద్ హాటు, అందుకే రావద్దంటున్నాను. ఏంటి? యూ హాట్, హైదరాబాద్ ఈజ్ సో హాట్, సో మెనీ హాట్ టు హ్యాండిల్ పీపుల్, సో సాడ్. ఎందుకు? థ్యాంక్స్ మీకు కాదు, ఇంజిన్ డ్రైవర్ కి. కెటుగాడు హాటే దోచే, కెటుగాడు సైటే కొట్టే, కెటుగాడు ఇరుక్కుంటే, కెటుగాడు 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 కెడి కెడి వీడు పక్కా కెటుగాడు. అటు ఇటు చూడకమ్మ కెటుగాడే కామాక్షి, మైండ్ దోచేస్తాడే మీనాక్షి. జీవితం అంతా పోయి సందులో చిందే వేసి అయ్యో అంటూ ఏం లాభం? మేక్ ఇట్ వన్, టేక్ ఇట్ వన్, సింపుల్ వన్, 1/2 వద్దు మాపు, లేకుంటే ఫ్లాపు తప్పదు. చిరిగిన బనియను మనకొద్దు, వద్దు వద్దు అసలొద్దు. పాలు
తేనే నువ్వేనే బొడ్డు మల్లెలిచ్చి ముంచావే ఒకరికి ఇద్దరిని అయ్యో మత్తుగా మందే పడితే మాస్టర్ అవుట్ అయ్యో రెండు ఫిగరుల కల రిపీట్ అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్ అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు కోతిలా కొబ్బరి తిన్నాడు ఏమైందో అతను అలా ఉన్నాడు పిచ్చోడు అతనొక పిచ్చోడు కెట్టుగాడు కేడిగాడు వాళ్ళకి దరిద్రపు కథ చెప్పి ప్లాన్ వేసి కలర్ఫుల్ బిట్ వేసి నమ్మించి గొంతు కోసిన సన్యాసీడు కెట్టుగాడు 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 హార్టే దోచే కెట్టుగాడు సైటే కొట్టే కెట్టుగాడు ఇరుక్కుంటే చిరిగిన బనియన మనకొద్దు వద్దు వద్దు అసలొద్దు పాలు తేనే నువ్వేనే బొడ్డు మల్లెలిచ్చి ముంచావే ఒకరికి ఇద్దరిని అయ్యో మత్తుగా మందే పడితే మాస్టర్ అవుట్ అయ్యో రెండు ఫిగరుల కల రిపీట్ అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్ అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు బయటకి కక్కించండ్రా ఏమి తిట్టుకున్నా పగల కొట్టాలిరా నడి రోడ్డులో నా తోసి తొక్కాలిరా All my friends, no problem. Come on, sit down. Hey, stop. Sir. ఏంటి రాత్రిలో ఇద్దరు ఫిగర్లు తీసుకుపోతున్నావు? సార్ ఇద్దరు కాదు సార్, అక్కడ ఒకరు వెయిట్ చేస్తున్నారు చూడండి. సార్ వస్తాను సార్, మళ్ళీ కలుద్దాం. బాయ్. సార్ మిమ్మల్ని గౌరవించకుండా వెళ్ళిపోతున్నాడు సార్. అలాగా? షూట్ చేయండి సార్. షూట్ కిమిటావాడి? షూట్ చేయండి సార్. సార్ వదలకండి సార్, అతన్ని షూట్ చేయండి. కుర్రాళ్ళు జాలీగా వెళ్తున్నారు, అది తెలుసుకోకుండా కాల్చండి సార్ అంటున్నాడు, అందుకే కాల్ చేశాను. గుడ్ మార్నింగ్. ఏంటి చూస్తున్నావు? మనల్ని మనమే గౌరవించుకోకపోతే మనల్ని ఇంకెవరు గౌరవిస్తారా? మమ్మీ మర్చిపోయాను ఇదో ఒకటి మధ్యలో. ఉండండి వస్తున్నాను. పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. ఉదయం లేవగానే సన్ రైజ్ చూస్తేనే హాయిగా ఉంటుంది. అబ్బా ఇంత కాస్తుందేంటి? మనం లెటర్ లేక సన్ను త్వరగా వచ్చాడా? హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. ఏంటి సార్ లేచారా? తింటున్నానమ్మా. పళ్ళుతో కూడా మర్చిపోయి ఉంటావే. ఉన్నావా? ఇందుకేరా త్వరగా పెళ్లి చేసుకోరా అంటున్నాను. ఏ తనచు బ్రష్ చేస్తుందా? పొద్దుటే తను నిన్ను లేపుతుంది, నీకు అన్ని అమ్మ ఊరికమ్మ ఎప్పుడు కొడుతూనే ఉంటావు. ఫోన్ పెట్టు. పుష్ప, ఇంకో షూ ఎక్కడ కనపడడం లేదు.
చాలా థ్యాంక్స్. హే ఇంత చల్లగా ఉందేంటి? 2 బీరు తాగినందుకే షూని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఇంతకుపై తాగితే ఇంకేమేం పెడతారు? ఏయ్, ఏంటి డబుల్ మీనింగా? లేదే, సింగిల్ మీనింగే. మీరు బీర్ అనుకోని షూని ఫ్రిడ్జ్ లో పెట్టారు, అదే చెప్పాను. ఎక్కువ మాట్లాడావు అనుకో, నిన్ను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నేను మీ టూలో చెప్పేస్తాను. సారీ అమ్మా, తెలియక మాట్లాడాను. మీరు వెళ్ళండి. ఏంట్రా పొద్దుట చిరాగ్గా ఉన్నావు? ప్రియా, నీ హస్బెండ్ జేడీతో చెప్పి ఈ ఆఫీస్లో మెకానికల్ కుర్రాల్ని తీసేయాలి. ఏరా ఎప్పటిలాగే ఒక అమ్మాయిని లైన్లో పెట్టుంటావు, ఆ అమ్మాయిని మెకానిక్ పనికిపోయి ఉంటాడు. నీలో పిల్ల తెలిసిందే. వారం వారం జరిగేది కదరా. ఈ మెకానికల్ కుర్రాళ్ళు అందరినీ కరెక్ట్ చేస్తుంటే మనమే చేయాలి. చేయి చాపు, నేను చూసి చెప్తాను. జోషి కూడా తెలుసా? ఏంట్రా రేఖ కనిపించడం లేదు? నీకు అసలు సెట్ అవదరా. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? రే సంసారం అనేసి పడితేరా మహాన్ని చెడు వచ్చాడరా పెద్ద టెన్షన్ పట్టి. రే నాకు కోపం తెప్పించకరా. రే జై ఎక్కడ జై ఎక్కడ జై ఎక్కడ జేడీ ఎక్కడ జేడీ ఎక్కడ జేడీ ఎక్కడ? ఏంటి కొవ్వా? ఇంత పెద్ద మనిషి పక్కనుంటే కనిపించట్లేదు నీకు? జై ఎక్కడ్రా? సార్ ఇప్పుడే సార్ వాడు నిద్ర లేచుంటాడు. ఓహో, అయితే 7 గంటలు లేసి రెడీ అయ్యి ఆఫీస్కి రావడం నేను పిచ్చోడ్నా చెప్పరా? ప్రియా, ఈయన ఎందుకు 7 గంటలకే లేపేస్తున్నావు? నేనెక్కడా లేపుతాను, ఆయనే నన్ను 7 గంటలకు లేపి కాఫీ ఇస్తారు. ఏ పెళ్ళవా, ఫ్యామిలీ సీక్రెట్స్ అన్ని ఇంట్లో పెట్టుకోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు, సరేనా? ఓకే భర్త గారు. ఏంటి ఓకే భర్త గారు? రే జయొస్తానని క్యాబిన్ లో కలవమనరా. ఓకే. ఏంటి నన్ను సూత్రం? నేను ఎప్పుకుని తిరుగుతున్నా ఏంటి? కొంచెం అందంగా పుట్టకూడదే, కళ్ళు అప్పగించుకుని చూస్తాను. హాయ్. హాయ్ డార్లింగ్. హే ఏం చేస్తున్నావు? ఏంట్రా నైట్ బార్డర్ దాటినట్టున్నా? ఫోన్ చేసి ప్రపోజ్ అంతా చేసావు. ఏంటి ప్రపోజ్ చేశానా? ఓవే. ఏయ్ నిన్న నాతోనే కావున్నావు, చెప్పు. యాక్చువల్లీ వీడిని అడుగుతున్నా. ఒక రోజు సగం తాగే వీడింటి అడ్రస్ నన్ను అడిగాడు. ఎప్పుడు? మందు కొట్టి మరొకటి అడిగావు, జ్ఞాపకం ఉందా? జంతుకులు చిప్స్ ఏవో అడుగుంటాడు. చిప్స్ కాదు ప్రియా, కిస్. ఏయ్ కిస్ అడిగానా? ఎందుకే అబద్ధాలు ఆడుతున్నావు? నిజం చెప్పు. అవును, మొగడివైతే నేరులో అడగాలి, ఫోన్లో అడిగితే ఏంటి మగాడివైతేనా? ఏ నీకంత డౌట్ గా ఉంటే నా డార్లింగ్ అడుగు. నువ్వు అలాంటి వాడివా? అయితే ఇచ్చేస్తాను. ఇవ్వు చూద్దాం. ఇచ్చేస్తాను. ఇవ్వు చూద్దాం. జరుగుతుందిరా. ఇచ్చేస్తాను. ఏది ఇవ్వు చూద్దాం. ఐడి కార్డ్. ఏం చేస్తాను నాకు తెలుసు, నీకంత సీన్ లేదు. నా క్యాబిన్ రమ్మన్నాగా ఎందుకు రాలేదురా? ఎవరు నాతో చెప్పలేదే. ఒరేయ్ సేమ్ పంది, నువ్వు చెప్పలేదు వాడికి? రొమాంటిక్ సీన్ జరుగుతుంది, అయ్యాక చెప్దాం అనుకున్నాను. ఓహో, పిల్ల పాపలు పుడితే చెప్తావు అనుకున్నావా? నెక్స్ట్ టైం అలాగే చెప్తాను. వెరీ గుడ్ ఐడియా. నీ తల మీద గుంజుందా లేదా ఇంకేమైనా ఉందా? మన ఆఫీస్ లో అందరూ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు, మన అందరం తప్ప. ఎవరు చెప్పారు మనం చేయలేదని? అదే నేను చెప్పానుగా. నిన్న ఈవినింగ్ అయిపోయింది కదా. ఆ విషయం ఎందుకు నాకు చెప్పలేదు? మెయిల్ పంపాను కదా. మెయిల్ విషయం ఎందుకు నాకు చెప్పలేదు? వాట్సాప్ చేశాను చూడండి. అయ్యో, వాట్సాప్ లో పంపించండి, ఎందుకు చెప్పలేదు? ఇంకేదైనా కొత్తగా యాప్ క్రియేట్ చేస్తే డౌన్లోడ్ చేసి అప్పుడు మీకు చెప్తాను. అవునరా, ఈ కంపెనీ ఓనరు లాస్ వేగాస్ ఓనరు నీకు సౌకర్యంగా ఆఫీస్ లో బాగా వేశారు, అక్కడ తాగొచ్చి ఇక్కడ బాగుతున్నావు. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? పదండి చల్లటి బీర్ వేసి మాట్లాడుకుందాం. వదలరా. ఇలా చూడండి, నేను మీకు టీం లీడర్ని, అందువల్ల మీరందరూ నాకు మర్యాద ఇవ్వాలి. అయ్యో, తిరుపతిలో దండం పెట్టిన దండం పెడుతున్నారా? ఏంటండి మీరు చిన్న పిల్లల? కామ్ డౌన్. నిన్ను చూస్తానే ఏడుపు ఎక్కువ అవుతుంది. వెళ్ళి కూర్చోవే బాబు. ఇంటికి రండి చెప్తా. ఏం నొక్కుంటున్నావరా? ఆన్ చేస్తున్నాను జేడీ. ఏం చేస్తున్నావు? సినిమా చూస్తాను తెలుస్తుంది, ముయ్యి. ఏంటన్నా చల్లగా లేదు? సూపర్ క్యాచ్ అండి. బియర్ వాల్యూ తెలిస్తే కదా. థ్యాంక్స్ అండి.
ఇంత చేసి నీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వకుండా వారిపోయావు కదా. ఏమండి, నేను మీకు ఇద్దామని అనుకున్నాను, కానీ ఆలోపు ఊరు వచ్చేసింది. నేను మిమ్మల్ని లేపితే మళ్ళీ ఏమైనా జరుగుతుందేమోనని భయపడి వెళ్ళిపోయాను. ఓహో, అవును, మీ పేరేంటి? పక్కా ఫ్రాడ్వే. అన్ని ప్లాన్ చేసుకునేయా? ఏమండి, ప్లాన్ ప్రకారం ఎలా చేయగలమండి? ఊరికి వెళ్దామని టికెట్ తీసుకున్నాను. ట్రైన్లో ఒక అమ్మాయి ఒంటరిగా వస్తుంది, తనకి బీర్ ఇచ్చి మాయ చేసి మోసం చేద్దామని. ఇలాగని ఎవరైనా ప్లాన్ చేస్తారండి? ఇప్పుడు కూడా చూసారుగా, సడన్ గా కలిసాం మనం. సరే, అది వదిలే. ఎక్కడ స్టే చేస్తున్నావు? ఇక్కడే దగ్గరలోనే ఫ్లాట్స్ లో ఉంటున్నాను. ఓ, ఒంటరిగా ఉన్నారా? 2 years గా ఒంటరిగానే ఉంటున్నాను. ఓ, భోజనానికి ఎలా చేస్తారు? ఏంటండి, డెల్టెక్ లో జాబ్ చేస్తున్నాను, అసోసియేట్ గా ఉన్నాను, మంత్లీ 1.5 lakhs శాలరీ తీసుకుంటున్నాను. ఫుడ్ కంతా ఏ ప్రాబ్లం లేదండి. 2 days once తప్పకుండా మటన్ బిర్యానీ కూడా తింటానండి. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పేది అబద్ధంలా ఉందా? ఇంట్లో వంటలు ఎలా చేస్తారని అడిగాను, నువ్వు జీతం గురించి మాట్లాడుతున్నావు. లేదు, నేను వేరే ఏదో. నువ్వు ఇంకా ఏం మారలేదు. ఎప్పుడు అంతే. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ట్రైన్ నుంచి ట్రైన్ మారుతూ ఉంటాను? హలో, నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నాకు పెళ్లి చేసుకునే ఐడియా లేదు, కానీ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అదే ఏంటండి, అమ్మాయిలందరూ ఉమ్మని ఉంటున్నారు. వీలేగా నవ్వుతూ మాట్లాడే అమ్మాయే దొరకడం లేదు. మీకైందా? చూస్తూనే ఉన్నాను. ఓ, సూపర్ అండి. మనం పెళ్లి చేసుకుందామా? ఆల్బర్ట్ జై అన్న నేను, జెనీలియా అనే నిన్ను, నీ సంతోషంలోను కష్టంలోను అనారోగ్యంలోను బాధల్లోనూ నేను నీకు. ఫాదర్, నేనే చాలా కష్టపడి పెళ్లి వరకు తీసుకొచ్చాను. మీరేంటి నైస్ గా నేను అని చెప్పి కరెక్ట్ చేయాలని చూస్తున్నారు. జెడి ఫాదర్ ని కిండల్ చేస్తున్నాడు. అయితే మీరు చెప్పండి. నేను చెప్పాలా? ఫాదర్, చివరి వరకు నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను ఫాదర్. చాలా ఫాదర్, ఓకేనా? అయ్యో, నేను ఎన్నో దేవుళ్ళకు మొక్కుకొని పూజలు చేసుకొని జయవర్ధన్ అని పేరు పెట్టానే. అందులో సగం పేరు కట్ చేసేడే వాడు. ఆల్బర్ట్ అంటే ఆల్బర్ట్. ఇద్దరు ఒకరినొకరు ప్రేమను తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Your room, your balcony, మంచి టేస్ట్. ఈ బెడ్రూమ్ కోసమే నేను ఈ ఫ్లాటే కొన్నాను తెలుసా? రా. ఈరోజు మనకి ఫస్ట్ నైట్ కదా? కాదు, సెకండ్ నైట్. సేఫ్టీ కోసం ఏదైనా ఉందా? సేఫ్టీగా? అదేరా, గ్లవ్స్. గ్లౌసా? మనం ఏమన్నా బాక్సింగ్ చేయబోతున్నావా ఏంటి? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. పెళ్ళయి మరో మాసమే కన్సీవ్ అయితే లైఫే బోరింగ్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అందరూ
లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. మనం అనుకోకుండా కలిసాం, పెళ్లి చేసుకున్నాం. ఐ వాంట్ అట్లీస్ట్ 5 years టు లవ్ యూ, టు ఎంజాయ్ లైఫ్ విత్ యూ. ఆ తర్వాత పిల్లలు కనుకుంటే లైఫ్ బాగుంటుంది కదా. 5 సంవత్సరాల తర్వాత పిల్లల? ఆ తర్వాత నా బండి కదలకపోతే అప్పుడు ఏం చేస్తావే? స్పేర్ పార్ట్స్ మార్చుకోగలనా ఏంటి? బండిని మార్చేద్దాం. ఓసి నా పెళ్ళమా. సరే రేపటి నుంచి గ్లౌస్ వేసుకొని బాక్సింగ్ చేద్దాం. ఈ రోజు కొంచెం అడ్జస్ట్ చేసుకో. గ్లౌస్ లేకపోతే మ్యాచ్ జరగదు. గుడ్ నైట్. గుడ్ నైటా? ఏయ్ నిద్రపోకో, 10 నిమిషాలు ఉండు. ఫోన్ ఎక్కడ పెట్టాను తెలియట్లేదే. ఇక్కడెక్కడ ఉండాలి? రే వెంకి వెంకి వెంకి, ఒక ముఖ్యమైన హెల్ప్ రా. రీ ఇంకా మ్యాచ్ మొదలు పెట్టలేదు, గ్లౌస్ అడుగుతోంది. అది చెప్పినందుకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటూ పాఠాలు చెప్తుందిరా. రే రే అవని దగ్గర చాలా ఉన్నాయి కదా, వచ్చి కొంచెం ఇచ్చాలరా. ఒక వారం నుంచి ట్రై చేసి కవితకి లైన్ వేసి ఇప్పుడే గ్రౌండ్ లోకి తెచ్చాను మామ. రే 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 తనని వచ్చే వారం కూడా కలవచ్చురా. తీసిరా, వచ్చి ఇచ్చాలరా. రే 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 బేబీ, చాలా మందిని అడిగి చూశాను. ఫ్రెండ్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. కావాలంటే నేను నీకు మార్నింగ్ ఐపీఎల్ కొనిస్తాను. IPL? Do you know the side effects of IPL? Inside the uterus there's 1.1. ప్లీజ్ దయచేసి ఫస్ట్ నైట్ లో పాఠాలు చెప్పకు. నాకు కొంచెం టైం ఇవ్వు, దీన్ని ఎలాగైనా తీసుకొస్తాను, సరేనా? సెచురా సెచురా బురువాడ సెచురా శ్రద్ధ కానీ సెచురా అప్సెట్ అయింది మైండోరా మూసిన మెడికల్ ముందేంటి రగడ మూడు రాత్రి వేళల్లోనే మూడౌట్ అయ్యినాడే అయ్యో 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 రూటు మారిపోయాడే మారిపోయాడే. సేఫ్టీకి ఏదైనా ఉందా? అదంతా ఉంది, భయపడుకుంటారా? లేదు, నాకు అది మాత్రం కావాలి. అది మాత్రమా? అది మాత్రమే కాదు, అన్నీ కలిపే వస్తుంది. కాంబోనా? ఎంత అవుతుంది? ఒక గంటకి 2000 రూపాయలు. 2000? సరేరా వెళ్దాం. నాకు అది మాత్రం ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అండి. అయ్యో పరిగెట్టండి. ఎందుకు పరిగెత్తాలి? డబ్బులు ఇచ్చానుగా. పట్టుకోండి. వీకెండ్ సెలబ్రేషన్ అనే అర్ధరాత్రి అమ్మాయిల కోసం వీధులు వీధులు తిరగడం వదలకూడదురా. రాత్రి నీ తాట తీస్తాను చూడు. సావనా కొడతా. అంత మొదబొట్టి ఉన్నారా? ఏడుస్తున్నావా? ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? లేదు. ఆపంటుంటే నవ్వుతున్నావా? ఏంటి నవ్వుతున్నావు? కాకపోతే ఫస్ట్ నైట్ రోజు కోల్డ్ సోళ్ళ దగ్గర అయ్యో వద్దు వద్దు కొట్టదు అని డబ్బులు తిన్నా. చేస్తున్నావా? ఎగతా చేస్తున్నావు నువ్వు? లైఫ్ అంతా ఇలాగే ఉండాలని ఉంది నాకు కూడా. సరే జరిగిందేదో జరిగింది. ఇక మీద నేను నీకు ట్రూగా ఉంటాను, నువ్వు నాకు ట్రూగా ఉండాలి, సరేనా? నన్ను నీకు పూర్తిగా అర్పించుకున్నాను, అలాగే నిన్ను నాకు పూర్తిగా ఇవ్వు. తీసుకో. ఇక మన ఇద్దరి మధ్య ఈగో అనేది ఉండకూడదు. అలాగే మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. అబ్బే ఉండనే ఉండదు. ఏ పనైనా మన ఇద్దరు షేర్ చేసుకుని చేయాలి, ఓకే? చేసేద్దాం. నా పని నీ పని అని వేరు చేసి చూడకూడదు. అస్సలు చూడను. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. నువ్వు వెళ్ళి చూడరా. నువ్వే వెళ్ళి చూడు. నువ్వే కదా పైన ఉన్నావు, వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు. వెళ్ళరా. నేనేగా ఫస్ట్ చెప్పాను, నువ్వు వెళ్ళు. సో ఐమ్ వెరీ టైర్డ్, వెళ్ళు. నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నువ్వే వెళ్ళు. హౌ మీన్, దిస్ ఫెలో ఇస్ నెవర్ గోనా చేంజ్. చాలు పోవే. ఓ నువ్వేనా కొత్త పిల్లానివి? అవును. సార్ ఎక్కడ? ఎందుకు? పాలు ఇవ్వాలి. ఒక రోజుకి పాలిస్తాను, ఒక రోజుకి టీ ఇస్తాను, పాత్రలు తోముతాను, బట్టలు ఉతుకుతాను. సర్వెంటువా? హౌస్ మేడ్ అని కూడా చెప్పొచ్చు. ఓ పని మనిషికి ఎంత పొగరా? చూడండి, పని ఆవిడికి ఇంటావిడికి పెద్ద తేడా ఏం లేదు. పని ఆవిడ అనుకుంటే ఇంటావిడ కూడా అవ్వచ్చు, తెలుసు కదా. జై
నీకు హెల్ప్గా ఉంటుందనే తన పనిలో పెట్టాను. తన వేసి ఇప్పుడు నా చేతిలో చీపురు పెట్టావేంటే? కాస్త ఇలా రండి సార్, కూర్చోండి. నేను ఇప్పుడే కదా చెప్పాను, నాకు నువ్వు నీకు నేనని. మన మధ్య ఏ సమస్య వచ్చినా గానీ మనమే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో ఎవరూ రాకూడదు. నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్. ప్రామిస్? ప్రామిస్. అదంతా అప్పుడే ఆ రోజుల్లో. రండి. సారీ మైసాన్, తలుపు తట్టి రావాల్సింది. మనకు అలవాటే లేదు కదా. ఎలా ఉన్నావు మైసాన్? బాగున్నా. వెరీ గుడ్. లైఫ్ ఎలా పోతుందిరా? సూపర్ గా ఉంది. వచ్చే సంవత్సరానికల్లా మనవన్నో మనవరాలను ఇస్తావా? మేమింకా ప్లాన్ చేసుకోలేదు నాన్న. ఏంటి ప్లాన్ చేయలేదా? అవును ఆంటీ, మేము 5 years ప్లాన్ లో ఉన్నాం. ఏంటి 5 years ప్లానింగా? రేయ్ ఇటు చూడరా, పెళ్ళైన వెంటనే మన వేడి తగ్గక ముందే మనం పిల్ల పాపల్ని కనేసేయాలరా. అప్పుడే పిల్లలు బుద్ధిగా బొద్దుగా పుడతారు. ఉదాహరణకి నన్నే తీసుకోరా. పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ వరకు కూడా నేను వెయిట్ చేయలేకపోయాను రా. పగల్లోనే నేను తయారు చేయడానికి రెడీ అయిపోయాను నేను. అందుకే ఇంత బ్రిలియంట్ గా ఉన్నావు ఎదవా. సారీ ఆంటీ, దిస్ ఇస్ అవర్ లైఫ్. వి నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏమంటున్నావు? మాకు అన్నీ తెలుసు ఆంటీ. ఆంటీ చెవండి, నేను ఆ రోజే చెప్పాను కదా ఈ అమ్మాయికి మనకి పొత్తు కుదరదని. విన్నారా? ఇప్పుడు చూడండి, 5 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటుందట. ఆ విషయంగానే నేను మాట్లాడుతున్నానే, కొంచెం ఓపిక పట్టవే. మీరు ఓర్పుగా ఉండి విందు భోంచేసి రండి. నేను ఏంటమ్మా? ఆల్బర్ట్ సార్, వెళ్ళొస్తాను సార్. అమ్మా ఇలా చూడండి, మనం మొదటిసారి వచ్చామన్న కాస్త ఇంగితం కూడా లేకుండా సగం బట్టలతో ఎలా ఉందో చూడండి. రండి వెళ్దాం. ఏమే నేను చెప్పేది వినవే కొంచెం. మీరు కావాలంటే ఉండండి, నేను వెళ్తున్నా. ఏంటి చెన్ని, వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది. వాళ్ళతో ఇలాగ బిహేవ్ చేసేది. రావడం పోవడం సమస్య కాదురా. మన లైఫ్ స్టైల్ వేరే, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. ఒకరు లైఫ్ లోకి ఒకరు రాకుండా ఉండడమే చాలా మంచిది. నేను రాత్రి ఇల్లాలు ప్రియురాలు సినిమా ఏమన్నా చూసావా? ఎందుకు? లేదు, ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాను. రే బయలుదేర్రా, ఈ రోజు ప్లీజ్. నో వే, గో. నాకు ఆఫ్టర్నూన్ పైనే వర్క్ ఉంటుంది, మార్నింగ్ వర్క్ లేదు. మనం లోపలికి వెళ్దాం, పద. ఇక మీదిట ఆఫీస్ లో లీవ్ ఇవ్వరు, వెళ్ళు. ఏంటి పో అంటున్నావు? అప్పుడే బోర్ కొట్టేశానా? అలా బోర్ కొట్టకూడదని చెప్తున్నాను. హే వెయిట్. ఈవినింగ్ త్వరగా వచ్చి. ఓకే, బాయ్. Thank you. Hi, Janelia. Oh, hi, David. Happy married life. Thank you. Oh, thank you. Okay. Carry on. Hey. Hi. ఇక్కడ ఎవరు లేరు, నేనే లాస్ట్ అనుకుంటాను. ఓ, అయితే సాయంత్రం త్వరగా వచ్చేసేయ్. వస్తాను. త్వరగా వస్తాను. నువ్వు అసలు లీవ్ లెటర్ అప్లై చేయలేదు. ప్రాబ్లం అనుకుంటాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నువ్వు మళ్ళీ ఇలా చేసావు అనుకో, టీం ఇచ్చి తీసేస్తాను. ఏయ్, నీతో మాట్లాడుతుంటే ఏంటి అలా అంటున్నావు? సార్ ఏంటి సార్ ఎక్కడున్నారు? లేదు, పెళ్ళై ఆఫీస్ కి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, నిన్ను విష్ చేద్దామని. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పానుగా. వారానికి నేను ఆఫీస్ లీవ్ వేయాల్సిందే. హాయ్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏంటబ్బాయ్, మిస్సెస్ ఎలా ఉంది? లైఫ్ ఎలా పోతోంది? ముందు నువ్వు ఎందుకు పెళ్లికి రాలేదు చెప్పు. నేనెందుకు రావాలి? వస్తే నాకు తాళి కడతావా ఏంటి? వచ్చే వాళ్ళందరికీ తాళి కట్టగలనా ఏంటి? పిచ్చితో ఎలా మాట్లాడుతున్నావేంటి? మరి నేను నిన్ను కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు. అలా అయితే ఎందుకు వస్తారు? హలో మేడం, ఈ అబ్బాయికి ఈ మధ్య పెళ్ళయింది, దయచేసి తనని ఇబ్బంది పెట్టకండి. వాడికేగా పెళ్ళైంది, నాకు అవ్వలేదుగా. అయ్యో, తనేదో కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉందే. ఎస్, చాలా ప్లాన్లు ఉన్నాయి. జై కొత్త పెళ్లి కొడుకా, ఏంటి ఈ నెల రిలీజా లేకపోతే జేడీలాగా ఈఎంఐలని కట్టిన తర్వాతనా?
నేనేమో పిల్లలు పిల్లలు అంటున్నాను, ఆయనేమో ఈఎంఐ అని కడుతున్నారు. ఏంటి చెడి ఇలా అంటున్నారు? ఏమంటారా, ఈసీఆర్ రోడ్ లో ఫ్లాట్, దానికి ఈఎంఐ కట్టాలి. అది సరిపోదని ఇంటికి సరిపడంత 7 inches టీవీ కావాలని కొన్నాను. అది కాదని సోఫా, అది మునికి వెళ్ళాలని ఎక్కడ బాలికి. అది కాకుండా పిల్లల్ని పుట్టించిన తర్వాత దానికి కూడా ఈఎంఐ కట్టాలంట. రే సేమ్ పంది బండి తినరా. మీ అందరికి ఈఎంఐ ప్రాబ్లం, వాడికి గ్లౌస్ ప్రాబ్లం. దాని గురించి ఇప్పుడు ఎందుకురా? ఊరుకోరా, నీ ఫస్ట్ నైట్ నాకు పెట్టిన టార్చర్. అయ్యో నోరు తెరిచావనుకో చంపేస్తాను, జాగ్రత్త. ఏంట్రా ఈడికి ఫోన్ చేసావా? అయ్యో లేదు, టార్చర్ చేస్తున్నావు. ఏ జేడీని కూడా అడిగావా? ఆయన లేదని చెప్పారు కదా, మరి నన్నెందుకు నా ఫోన్ చేసి అడిగా? అన్మ్యారీడ్ ని నాకే ఫోన్ చేసి అడిగాడు. అందుకే అడిగాడు. ఏరా ఆ రోజు రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదా? ఏంట్రా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? అసహ్యంగానా? ఈ కాలం యూత్ కి ఫేవరెట్ ఏంటి తెలుసా? ఏంటి? మ్యూజిక్ కాదు, స్పోర్ట్స్ కాదు, ఫుడ్ కాదు, కామసూత్ర పుస్తకం. రే వెంకీ, ఈ విధంగా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడానికి సీన్ వేసేవాళ్లే నైట్ లో నో బాల్ సిక్సర్లు కొడతారు. ఏంటి నో బాల్ సిక్సర్ అని మాట్లాడుతున్నారు? ఇది క్రికెట్, గ్లౌజ్, హెల్మెట్, బ్యాట్, బాల్ అని. ఇది మెన్ స్పోర్ట్, నీకు సూట్ అవ్వదు. ఏంటి మెన్ స్పోర్ట్స్ విమెన్ స్పోర్ట్స్? దింపితేనే కదా కొట్టగలం, అవకాశం ఇస్తేనే విరాట్ కోహ్లీ. కాకపోతే బాయిలర్ కోహ్లీయా? తిన్నాక వచ్చా కదా తినమ్మా. అవును, నీ వెడ్డింగ్ పార్టీ ఎప్పుడురా? ఈ వీకెండ్ ప్లాన్ చేసాను చెడి, అందరూ కొట్టేద్దాం అంతే. ఇలా చూడు, నువ్వు పెళ్లి కూడా రాలేదు, మర్యాదగా ఈ పార్టీకైనా రా, లేదా చంపేస్తాను, జాగ్రత్త. స్పెషల్ గా నీకు ఇస్తానంటే వస్తాను. స్పెషల్ గా ఇవ్వాలా? గుడుంబ సారా కొనిస్తాను, వస్తావా? నీకు నువ్వే కింగురా, నాకు నేనే కింగురా, దిగులెందుకు సోదరా, పాడరా పాటరా. నువ్వు నీకు రైటులే, నాకు నేనే రైటులే, జాలీగా కలవరా, కూటమి పాతిరా. బాటిల్ ఖాళీ అయితే పడి జారు మోరే, సంతోషానికైనా షార్ట్ కట్ ఉంది రారా. సైలెంట్ ఉండు బ్యాడ్ టైమునా, మౌనం మంచిది విను నాయనా. కిక్కేస్తది లైఫ్ మన అన్నే అన్నారు. సైలెంట్ ఉండు బ్యాడ్ టైమునా, మౌనం మంచిది విను నాయనా. కిక్కేస్తది లైఫ్ మన అన్నే అన్నారు. పైకి నువ్వు పోతే చెయ్యి లాగుతారు, ఈ గడి జొల్లు గొడవంటారు. నీ పేరు చెప్పి పుట్టి నూరు చెప్పి ఇంకా బట్ట గంట లొల్లికొస్తారు. లైఫ్ బిగ్ సర్కిల్, ఇక్కడ పడ్డోడే లేస్తాడు. అన్నని చెబితే అది ఎప్పుడు రైటేరా. కొన్ని రోజులే ఈ భూమి మీద ఉంటాం, హ్యాపీగా ఉండు. అరే శ్వాస తాగితే చుట్టాలు ఉండరు, పట్టాలు ఉండరు. ఇంతేరా నీ లైఫ్ రా. తలకు ఎక్కిన కిరీటాలు ఒకేలే బరువైనా, తలకు ఎక్కితే పొగరు అది తప్పేనా. ఎన లైఫ్ అంటే అంతేను రా. సైలెంట్ ఉండు బ్యాడ్ టైమునా, మౌనం మంచిది విను నాయనా. కిక్కేస్తది లైఫ్ మన అన్నే అన్నారు. సైలెంట్ ఉండు బ్యాడ్ టైమునా,
ఎవట్రా లాగింది దయచేసి వెళ్ళిపో ఎందుకు పార్టీకి పిలిస్తే రావా జెన్నీ వస్తావని ఎదురు చూసింది అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తే నేను రావడం కుదరదు జెన్నీ నీకెవరోనా ఓ చూడ్రా ప్రాపర్ హస్బెండ్ అయిపోయాడు కోపంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా లరా ఏయ్ వదలవే రారా Ages in the past have not been a real please hey toyeke no yeah you've just got to come out and spread yourself and hope hey and Juventus have done it a goal for them level pegging బా ఇలాంటి గోల్ జీవితంలో ఎప్పుడైనా చూసావా నువ్వు బేబీ హలో బేబీ ఇప్పుడు ఎందుకు కలిగావు నువ్వు థ్యాంక్స్ ఇటు చూడు కోపం వస్తే డొనాల్డ్ టక్ లాగే ఉన్నావు చూడు ఏంటిది వర్ష నా ఫ్రెండ్ నా టీమేట్ అని చెప్పాను కదా తను ఎందుకు సెల్ఫీ తీసావు నేను ఎప్పుడు తీసాను తనే తీసింది చూడు అంత క్లోజ్నా సెల్ఫీ తీసుకుంటే ఇంత క్లోజ్ గానే కదా రావాలి ఎప్పుడు క్లిక్ చేసావు గుర్తులేదు నిన్నో మొన్న అనుకుంటాను ఏ Why didn't you tell me? Why didn't you? Hey, ఫోటో తీస్తే నీకు చెప్పా. Don't talk to me. ఓ గేమ్ లో ఓడిపోయినందుకు ఇరిటేట్ చేయకు. నైట్ రూమ్ కి రావకు. ఇక్కడే పడుకో. ఏ Because you're vegetarian today. Hey. Hey, గుడ్డు ఏమైనా? Just shut up. జెనీ కాఫీ బట్టలు తూతున్నావా ఏంటి? ఐ ఎమ్ అవుట్ ఈట్ అవుట్ సైడా? అవుట్ సైడ్ ఎలా తింటాం? నోటితోనే కదా తింటాం. ఏంటా ఏం చెప్తారు? ఏంట్రా మొదటి గొడవనా? ఇలా చూడు, నీ మీద చాలా కోపంగా ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేం చేశాను? నేను ఎందుకని ఈ ఫోటోలు పంపావు? ఫోటోని కదా పంపించాను. ఫోటోలే పంపావు. అది ఏంటో తెలియడం లేదే. ఫోటోకి అలా అయితే మన మ్యాటర్ అంతా తెలుస్తే. మనం మ్యాటరా? అదేరా లవ్ మ్యాటర్. ఏ ఊరికే జోక్ చేయకు. హలో, లవ్ ఓకే, ఈ మ్యాటర్ ఏంటి? రే నీకు మ్యాటర్ అంటే కోటరే కదరా. మీరు నా మ్యాటర్కి రండి. అందుకరా ముందే చెప్పని పెళ్లి గిల్లి వద్దని. నువ్వు వింటేగా లివింగ్ రిలేషన్షిప్ ని సపోర్ట్ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయ, లేదంటే కట్. ఒక కోటర్ కోసం ఎవడైనా వైన్ షాప్ కొంటాడా? ఏ ఈ సింగిల్ బండోడు మాటలు నమ్మద్దు. నడు రోడ్లో వదిలేస్తాడు. ఇంటికి వెళ్ళి బోర్లా కాలు మీద పడిపో. అప్పుడు గాని రాత్రికి మీ ఇంట్లో ఓహో, అందుకే జేడి ఎప్పుడు చూసినా ఏ ఇల్లరా. నేను రాను. ఏ వాడిని కొట్టవే. తిన్నాను. మాకు బాడీ గార్డ్స్ ఉన్నారు కదా. ఇలా చూడు డార్లింగ్, నువ్వా నేనా అన్న పంతం చెల్లదు. ఇలాంటి విషయంలో అమ్మాయిలు అసలు దిగిరారా. అది కరెక్ట్. ఏ అదంతా సెట్ అవ్వదు. నువ్వు గన్నరా. నువ్వు వెళ్ళి సారీ గిరి అన్నావనుకో, నిన్ను చంపేస్తాను. ఇది కూడా కరెక్ట్. ఏ నేను చెప్తున్నాను కదా, ఎందుకు వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నా? అలా అంతా వదిలిపెట్టడం కుదరదు కదా. మాస్ అంటే నేనేరా. అది మాత్రం ఎప్పుడు వదులుకోనంతే. అండర్ మెయింటెనెన్సా? ఏంట్రా మాస్ చూపిద్దాం అనుకుంటే ఆరంభమే బాగోలేదు. ఆహా, సరెండర్ అయిపోవడమే బెటర్ అనుకుంటా. 13 ఫ్లోర్స్ ఎక్కాలా బాబోయ్. ఐఎమ్ సారీ.
నన్ను క్షమించమ్మా. బేబీ ఆల్ ఓకే? ఏంటి ఓకేయా? సెకండ్ విస్సులోనే కుక్కర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడేమన్నా నువ్వేమన్నావు? ఏమీ లేదు. ఏదో బిసులు గిసులు అన్నట్టున్నావు నువ్వు. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. నువ్వు ఇలా ఓపెన్గా మాట్లాడడం వల్ల నువ్వంటే అంత ఇష్టం. నువ్వు అలా అడగడం కూడా నాకు చాలా ఇష్టం. హౌ మెనీ హస్బెండ్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దిస్? ఇలా ఓపెన్ గా మాట్లాడకపోవడం వల్లే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ మొగుళ్లను వదిలేస్తున్నారు లేదా హత్య చేస్తున్నారు. ఇప్పుడేంటి నన్ను కూడా చంపేస్తావా ఏంటి? ఇప్పటికి ఐడియా లేదనుకోండి, కానీ ఆలోచిస్తాను. వాట్ యు థింక్ అబౌట్ లైఫ్? ఇఫ్ దేర్స్ నో సెక్స్ దేర్స్ నో లైఫ్. లైఫ్ నుంచి సెక్స్ ని వేట్ చేసి చూడు, లైఫే లేదు, బ్రతకడమే వేస్ట్. ఓరి నాయనో, నువ్వు ఐటీలో పనిచేస్తున్నావు అనుకున్నానే, కానీ మిడ్ నైట్ లో టీవీలో వస్తారా డాక్టర్, అలా మాట్లాడుతున్నావు ఏంటి? మాటలాపు, మ్యాచ్కి వెళ్తామా? ఈరోజు నేను నాట్ అవుతే. సార్ ఇది లేటెస్ట్ మోడల్ సార్, గ్రాండ్ ఐటమ్ సార్. ఓ పక్కా సూపర్ గా ఉంటుంది. ఈ రిబ్బన్ పాటు ఇస్తారా? ఇస్తాం సార్. మీకు ఏ కలర్ కావాలన్నా 1 వీక్ లో డెలివరీ ఇస్తాం. బరువు అవుతుందా? తప్పకుండా. ఇద్దరు కాదు మేడం, నలుగురు కూర్చోవచ్చు, పెంచుకునే కుక్కతో సహా. కాదు లోపల కాదు, పైన. ఏంటమ్మా ఆల్రెడీ డైనింగ్ టేబుల్ వెరగొట్టావు, చాలదా? సరే నువ్వు కార్ చూస్తూ ఉండు, పదండి సార్. రండి సార్. సార్ మన కారుకున్న ప్రత్యేకతలు చెప్తాను సార్. ఏబిఎస్, పవర్ స్టీరింగ్, ఎల్ఈడి డిఆర్ఎల్, అలై వీలు, ఎయిర్ బ్యాగ్, ఇవే కాదు సార్, మన కారులో కెమెరా సెన్సారే ఉంది సార్. ఓ కెమెరా అంతా ఉందా? వాళ్ళకైతే అందరూ సెల్ఫీ తీసుకోవచ్చా? సార్ అది వదిలేండి సార్. మీరు కారు తీసుకుని హైవేలో వెళ్ళారంటే నిప్పులు చెరుగుతూ వెళ్ళిపోతుంది సార్. ఎనీ డౌట్ సార్? ఒకే ఒక డౌట్ ఉంది, చెప్పండి. మరి నిప్పులు ఆర్పడానికి మీరు ఏమైనా ఇస్తారా? మీరు వచ్చింది కారు కొనడానికి, నకరాలు చేయడానికి? మరేంటి సార్, మేమే కష్టపడి లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కడుతూ కార్ తీసుకుందామని వస్తే నిప్పులు చెరుతుందని అపశకునంగా మాట్లాడుతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఇదే ప్రాబ్లం నాకు ఉంది సార్. ఈ మధ్య సార్ నేను ఇల్లు కొన్నాను, లోన్లోనే కొన్నాను. మీరు కారు కొంటే గానీ ఆ లోన్ నేను కట్టలేను. ప్లీజ్ సార్ కారు కొనండి సార్. అయ్యో ఆలోచిస్తున్నాడు, ఈయన వదలకూడదు. సార్ సార్ రండి సార్, అలా రింగ్ రోడ్ వరకు రౌండ్ వేసొద్దాం. గుడ్ మార్నింగ్ డేవిడ్. Good morning, Jenny. What's the status of the project? It's yet to be finished. Just give me 10 minutes. I'll finish it. No problem. Sit here and do. I'll just get my laptop. Come on, yeah. Use my laptop. Thanks. Jenny, can I order you a coffee? No, thanks. Okay. How's your married life? It's good, sir. It's nice, happy. How's your husband? He's good, sir. Very jolly, sportive. Fine, fine. ఈ వీకెండ్ ఫ్రీగా ఉన్నారా? Yeah, almost. If you don't mind, can you join me for dinner? అంటే డిన్నర్కి వస్తే శాలరీ అప్రైజల్, ఆన్ సైట్ ట్రిప్, అది ఇది అని యుల్ బి బెనిఫిటెడ్. ఏంటి బేబీ బాగా డల్గా ఉంది? 3 రోజుల విరామమనే? గెట్ అవుట్. అంతేనా? వాడేంటి 2 పనుల నుంచి తీసేసేది? నువ్వు చెప్పు, వాడిని లేపైనా? అది కాదురా, వాడిని కొట్టి నా పని పోయి మన బడ్జెట్లో 50,000 తగ్గిపోతుంది. అది కాక కార్ కొనే ప్లాన్ ఒకటి, అదే ఆలోచిస్తున్నా. బేబీ ఇంత చిన్న మ్యాటర్ని ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు నువ్వు? మరిద్దరం కలిసి అన్ని ప్లాన్ చేసుకున్నాం. డీ శాలరీ లేకపోతే ఏంటి?
ఏమీ కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఉందాం. నువ్వు జాలీగా ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓహో, ఇదే ఛాన్స్ చూసి నన్ను ఇంటలా 10 సర్వెంట్గా చేయాలనుకుంటున్నావా? ఛాన్సే లేదు. ఐల్ గెట్ ఎ డిఫరెంట్ జాబ్. బట్ ఆ లోపల నాకు బోర్ కొడుతుంది. కావాలంటే అప్పటిదాకా లీవ్ వేసి నేను నీకు కంపెనీ ఇవ్వనా? ఏంట్రా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? నిన్ను కంపెనీ నుంచి తీసేస్తే? ఇద్దరే కలిసి ఒక కంపెనీ మొదలు పెడదాం. పని పాట లేని కంపెనీ. సీరియస్గా మాట్లాడు. సరే, నువ్వు మిగతా కంపెనీలకు అప్లై చేయి. నీకు ఎలాగో పని దొరుకుతుంది. అప్పటిదాకా మనం ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం. అసలే మనం హనీమూన్ కూడా వెళ్ళలేదు. అదేదో ఇప్పుడు వెళ్తూ బాగుంటుంది. సరే, ఏంటి ప్లాను? షిరిడి సాయిబాబా గుడికి వెళ్దామా? షిమ్లా పోదాం. మిరపకాయ బజ్జి కారంగానే లేదు. హాయ్, హౌ ఆర్ యు? సరైన దెబ్బ చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే. సారీ వర్ష. నో రియాక్షన్. నేను సారీ చెప్పానుగా, మాట్లాడు. నో రియాక్షన్ మెయింటైనింగ్. సరే, ఇకపై నేను ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్తాను, సరేనా? సరే, ఇప్పుడు చుచ్చు వస్తుంది, వెళ్ళరానా? వర్ష ఓకేనా చెప్పు, లేకపోతే ఇక్కడే పోతాడేమో. ఏం డార్లింగ్, నీకు వచ్చిందని తను వెళ్తుంది, అది కూడా ఫుల్ ఫాస్ట్ లో. ఏ నాకొస్తే తనకు రాదా? పని చూసుకో. ఎవరు బాత్రూమ్కి వెళ్తే నీకేంటి? హే, ఒక హ్యాపీ న్యూస్. నాకు జాబ్ దొరికింది. ఏ సూపర్ బే, కంగ్రాట్స్. ఇక జాలీయే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది సర్ప్రైజ్. త్వరగా రా. అండ్ డోంట్ ఫర్గెట్ ద గ్లౌస్. I'm gonna give you a dirty party tonight. హే, ఏంటి పంచరా? సరే, పార్క్ చేయి, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను వెళ్తాను. ఓవర్ చేయకు, పార్క్ చేయి, డ్రాప్ చేస్తాను రా. ఆగు. ఏంటి మీలేం చెప్పి ఇంకెక్కడికో తీసుకొచ్చావు? అదేంటంటే సెంటిమెంట్గా ఆ ఇల్లు నాలోకి వర్కౌట్ అవ్వలేదు. అందుకే నాన్నతో చెప్పి ఇల్లు మార్చాను. నాకు చెప్పనే లేదు. చెప్తే మాత్రం. సరే, ఓకే ఓకే, నేను బయలుదేరినా. ఇంటి వరకు వచ్చాక లోపలికి రా. లోపలికా? సరే సార్. ఓకే సార్. సరే సరే, ఉండు, వస్తాను. ఇంట్లో ఎవరో లేరా ఏంటి? అమ్మా నాన్న వైజాగ్కి వెళ్ళారు పెళ్లి కోసం. కూర్చోరా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చావు. కాఫీయా టీయా? చల్లగా ఏమైనా దొరుకుద్దా? చల్లగా చల్లగా బీరు. ఓకేనా? సూపర్. చేదుగా ఉందా? ఫస్ట్ అలాగే ఉంటుంది, పోను పోను అలవాటు అయిపోతుంది. తాగు. ఒక 2 minutes ఉండి వస్తాను. చేద్దాం అనుకున్నాను. నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు. ఫోటోకి అలా అయితే మన మ్యాటర్ అంతా తెలుస్తుంది. మన మ్యాటరా? అదేరా, లవ్ మ్యాటర్. సరైన దెబ్బ చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే. ఏ, నా రూమ్ ఎందుకు తెరిచావు? ఏంటిదంతా? ఇష్టం. ఇష్టం అంటే? ఇష్టం అంటే ఇష్టం రా, మెంటల్.
అర్థం కాలేదే. మనకెవరైనా హీరో నచ్చితే వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా, అలాంటిది. నేను మీ హీరోని కాదు కదా. నాకు నువ్వేరా హీరో. చాలా ఇదిగో. ఏయ్, ఏంటి చేదుగా లేదా నీకు? ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటి లవ్ చేస్తున్నావా? తెలీలేదు. తెలీదు అంటే? తెలీదంటే తెలీదురా. ఏ, నాకు ఆల్రెడీ పెళ్ళయిందే. తెలుసు. తెలుసు అంటే? తెలుసు అంటే తెలుసురా వెదవా. హలో హలో వెంకీ, చేయి నీతో పాటు ఉన్నాడా? లేదు జని, వాడు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడే. ఏమైంది జని? హలో చిన్ని చిన్ని ఆశ, చిన్నదాన్ని ఆశ, ముద్దు ముద్దు ఆశ. నీ ఆశ ఏంటో? నీ వల్ల పడుకోవాలని ఆశ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద బియర్. ఇక నేను బయలుదేరుతాను. పోతున్నావా? టైం అయింది, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. జెన్నీ వెయిట్ చే. బాయ్ బాయ్. అయ్యో బైక్. బాయ్ బాయ్. ఏమైంది? నన్ను బెడ్ లో పడుకోబెట్టి వెళ్తావా? పడుకోబెట్టి పోవాలా? సరే పద. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను రా. ఓకే, నిద్రపో. టాటా బాయ్. బా రే, ఒక్క కిస్ ఇచ్చిపోతావా? కిస్? ఇంకో బియర్ దొరుకుతుందా? ఫ్రిడ్జ్ లో ఉంది. లేకుంటే ఫ్లాపు తప్పదు. చిరిగిన బనియన బాన కొద్దు. వద్దు వద్దు అసలొద్దు. పాలు తేనె నువ్వేనే. ఓకే ఓకే, కిస్ ఇచ్చి టక్కమని బయలుదేరాలి. రూమ్ ఎక్కడుంది? మత్తుగా మందే పడితే మాస్టర్ రౌడ్. అయ్యో, రెండు ఫిగరుల కాలా రిపీట్. అయ్యో, సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్. అయ్యయ్యో, వాడు కేడి గాడు తల మీద కొట్టు. మీరు కాల్ చేస్తున్న నంబర్ వేరే కాల్లో బిజీగా ఉన్నారు. మీరు దయచేసి వెయిట్ చేయండి, లేదంటే మళ్ళీ కాల్ చేయండి. హాయ్ జెన్నీ. రండి సార్. కొనుక్కొచ్చా కదా. భోజనం చేశారా? ఇది తినడానికి కాదు. మీరు తిన్నారా అని అడిగాను. చాలా ఆకలిగా ఉంది జెన్నీ. ఏంటి తాగి వచ్చారా? లైట్గా. లైట్గానా? రండి డార్లింగ్, భయపడకండి, రండి. డార్లింగ్,
మీరు పగల కొట్టిన డైనింగ్ టేబుల్ని మీకోసమే కొన్నాను సార్. మర్యాద బాగా ఎక్కువైందే, ఎందుకు కొంచెం డౌట్ కొడుతోంది. చాలు. తినండి. తింటాను. బాగా తినండి సార్. బా, ఇవాళ డబుల్ టేస్ట్గా ఉందేంటో. డబుల్ స్ట్రాంగ్ అలాగే ఉంటుంది. హే, ఓవర్గా నటించుకో. కలుపుదామనే కొన్నాను, మూత ఓపెన్ అవ్వలేదు. ఈ లోపు వచ్చేసావు. ఓపెన్ అవ్వలేదా? శబా, కాసేపట్లో కొట్టిన మందు మొత్తం దిగిపోయింది. 2 గంటల దాకా ఎక్కడ తిరిగి వచ్చావు? తిరిగి వచ్చానా? వెంకీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఓ, నేను హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడాని ఆ వెంకీనా? హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడావా? నువ్వు చెప్పేది ఏ వెంకీ? మా ఆఫీసులో ఉంటాడే ఏ వెంకీ వాడా? నేను చెప్పేది ఏ వెంకీ గురించి తెలుసా? నువ్వు చెప్పేది ఏ వెంకీ గురించి? అదే ఈ కే వెంకీ ఉన్నాడే, కోకట్పల్లి వెంకీ. మెదడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. వాడు ఈ రోజు యూఎస్ నుంచి వచ్చాడు. పాట ఏం చెప్పాడు, సరే అని వెళ్ళాను. ఆ తర్వాత నన్ను చూస్తే పిచ్చి దానిలో అనిపిస్తున్నానా? నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నా. ఫోన్ కట్ చేశాను. ఫోన్ ఎక్కడా? ఇదిగా ఉందిగా, వెళ్ళి ఛార్జ్ పెట్టుకో. నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్? ఏ ఏంటి నా ఫోన్ నీ ఫోన్ అని వేరు చేసి మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఒకరి కోసం. నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ ఆఫీసులో ఛార్జ్ పెట్టాను, ఉదయాన్నే తీసుకోవచ్చు. ఛార్జ్ పెట్టావా? ఓకే. ఎవరు కాల్ చేస్తున్నావు? హలో. ఇలా ఇవ్వు. మాట్లాడు. మాట్లాడరా? హలో. ఎప్పుడు జయ వెళ్ళాము? మెలకొచ్చి చూస్తే నువ్వు లేవు. డ్రామాలు ఆడుతున్నావా? లేదు, నేను అప్పుడప్పుడు ఇలాగే మిమిక్రీ చేసి అందరినీ. ఈ రోజు రాత్రి నేను మర్చిపోలేనురా. I just enjoyed a lot. ఎవరివే నువ్వు? నేను జెనీ, జై వైఫ్ ని. నా మాట విను. జై యొక్క లైఫ్. What the hell you think of yourself? ఫోన్ కచ్చి. జెనీ, నాతో అబద్ధం చెప్తున్నావు. లేదు జెన్నీ. You cheated on me. నేను చెప్పేది విను జెన్నీ. My life is over. జెన్నీ, నేను వెళ్ళాను జెన్నీ, కానీ నేను ఏం చేయలేదు జెన్నీ. నా మాట నమ్ము. జెన్నీ ఆగు, తొందరపడకు జెన్నీ. ప్లీజ్ జెన్నీ. జెన్నీ, నా మాట విను జెన్నీ. జెన్నీ, ప్లీజ్ జెన్నీ. అర్థం చేసుకో. జెన్నీ, ప్లీజ్ జెన్నీ. జెన్నీ, జెన్నీ, తలపేకు. జెన్నీ, జెన్నీ, తలుపు తీ జెన్నీ. జెన్నీ, జెన్నీ, ప్లీజ్ జెన్నీ, తలుపు తీ జెన్నీ. నా మాట విను, ఒకసారి నేను చెప్పేది విను. జెన్నీ, తలుపు తీ జెన్నీ. జెనీ, 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 ప్లీజ్ ప్లీజ్ జెనీ, నా మాట విని జెనీ. జెనీ, ఆగు జెనీ. జెనీ, జెనీ. ప్రియాని చూసి చాలా రోజులైందే. జెడీ టార్చర్ తట్టుకోలేక తను టీమే మార్చుకుంది. అచ్చచ్చో. కానీ అదేం పర్వాలేదు, నాకు మంచిదైంది. ఎందుకు? నువ్వు నా పక్కకు వచ్చావుగా. హే, ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు, ఇరిటేట్ చేయకు. ఇరిటేటా? నేనేం చేశాను? నేను ఎందుకని ఫోన్లో జెన్నీతో అలా మాట్లాడా? నేనే మాట్లాడాను. ఏం మాట్లాడావా? జయ్య నా లైఫ్ అది ఇది అని. నేను నీ వల్లే నన్ను మెడపట్టి బయటికి గంటేసింది తెలుసా? నేనేం మాట్లాడలేదురా. చిరాకు పెట్టక ముందు ఫోన్ ఇవ్వు. సారీ. డార్లింగ్, జెనీ వచ్చిందిరా. ఆ దయ్యం ఎందుకు ఇక్కడికి వస్తుంది?
రాలేదు, నిల్చుంది. జెన్నీ, నువ్వు ఆఫీస్ వరకు వచ్చేవంటే పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ ఆఫీసులో అందరూ ఉన్నారు, వింటే బాగోదు. ఆఫీసులో గొడవ పడద్దు జెన్నీ, ప్లీజ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పద ప్లీజ్. ఆగో, తను రెస్యూమ్ వేసింది, సెలెక్ట్ అయిపోయింది, నీకు సర్ప్రైజ్ కొండాలని చెప్పొద్దని చెప్పింది. అలాంటప్పుడు మన ఆఫీస్కి రాకుండా ఎదురు పిండి గారు వెళ్తాదే, ఏదో ఒలింపిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఆ చెమటలేంట నీ మొక్కల్లో. నన్ను ఎందుకు టెన్షన్ ఎలా చేస్తున్నారా? చాలు పంది, మూసుకుని పని చేసుకో. ఓకే. నాకు చెప్పనే లేదు ఇక్కడికి వచ్చి జాయిన్ కాబోతున్నావని. హాయ్ బేబీ, ఏంటి మా ఆఫీస్లో చేరబోతున్నావు? ఫస్ట్ చెప్పుండొచ్చు కదా. ఏ మీ రొమాన్స్ మధ్యలో వచ్చానని కడుపు మంటగా ఉందా? ఛీ, నువ్వు వచ్చిన దానికి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అడిగాను. చూశాను మీ సెలబ్రేషన్ ఆఫీస్లో. తనని చూస్తే దేవతలా ఉంది, నన్ను చూస్తే దెయ్యలా ఉన్నానా? ఛీ, నేను ఫోన్ తీసుకుందామని వెళ్ళాను. పైగా నేను నీతో ఫోన్లో తప్పుగా మాట్లాడింది కదా, తనని తారతారగా చింపేశాను. చించేసా? నటించుకోరా. నేనెందుకు నటిస్తాను? ముందు బయటికి పో. సరే, ఒక ముద్దు పెట్టి వెళ్ళా. నువ్వు భోంచేయలేదా? లేదు. ఎందుకు? ఆకలి లేదు, అందుకే తినలేదు. ఏం చేస్తున్నావు? ముందు నువ్వు తిను. నాకొద్దు. ఇదిగో తిను. తినరా. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏయ్, ఏంటి నువ్వు నీళ్ళు తాగితే తనకి వెక్కిళ్ళాగిపోయాయి? వాట్ ఏ మిరాకిల్ మెడికల్ కదా. సరే రే, నీకు భోజనం లేకపోతే అదెందుకు ఇచ్చింది? ఇక్కడితో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను, మళ్ళీ కాల్ చేస్తాను రా. ఏంటమ్మా? నీకన్నా లేకపోతే అదెందుకు ఇచ్చిందంట? అది నువ్వు తన్నే అడగాలి. సరే, అది ఇచ్చిందనుకో, నువ్వెందుకు తిన్నావు? నాకు ఆకలి, నువ్వు ఫుడ్ కట్టివ్వలేదుగా. సరే, నీకు వెక్కడొస్తే అదెందుకు నీళ్ళు తాగింది? అది కూడా నువ్వు తన్నే అడగాలి. ఓకే, అదే నీళ్ళు తాగితే నీకెలా వెక్కళ్ళు ఆగిపోయాయి? దీనికి నువ్వే బదులు చెప్పాలి. ఇలా తెగమగ పెట్టే ప్రశ్నలకి నేను ఎలా సమాధానం చెప్పనే? చెప్పు. నీళ్ళు ఎక్కడున్నాయి? వెళ్ళి తాగుస్తాను. నన్ను చూస్తే ఎగతాలుగా ఉందా? నా నోటితో నేను ఎలా చెప్పను బంగారం, చెప్పు. అవును, జై ఎక్కడా? వాడికి ఫీవర్ అని పైన పడుకొని ఉన్నాడు. సరే, వర్ష ఇక్కడ? తను హాస్పిటల్కి వెళ్తానని చెప్పింది. జేకి ఫీవర్ అంట, కానీ వర్ష హాస్పిటల్కి వెళ్ళింది. వాట్ ఏ ఫనీ వరల్డ్. ఏంటి సార్, లవ్ ఫెయిలియరా? సన్సెట్ లో మందు కొడుతున్నారు. గమ్మునుండవే. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నీకు జ్వరం అంటే తను హాస్పిటల్కి వెళ్ళింది, తను హాస్పిటల్కి వెళ్ళింది, నువ్వు మందు కొడుతున్నావు. ఏంటిది? ప్యార్ ప్రేమ కాదలా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? వాళ్ళమ్మ ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళింది. ఇది నీకెలా తెలుసు? ఇద్దరు షేర్ చేసుకుంటున్నారా? ఆఫీసులో తనే చెప్పింది. దాంతో మాట్లాడడం కోసమే ఆఫీస్ వెళ్తున్నావా? బా, నువ్వు ఒక్కదానివే ఇలా కనెక్ట్ చేయగలవు. కనెక్షన్ ఉంది కాబట్టినే కనెక్ట్ చేస్తున్నాను. ఊరికే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నాకు కూడా కోపం వస్తుంది చెప్తున్నా. వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. బీర్ తోసేస్తావా? ఉండు, నీ బీర్ తీసుకుని తాగేస్తాను. రే, ఎందుకు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇక మీదట ఇదే నా క్యాబిన్, నువ్వు నీ చోటుకెళ్ళు. ఎందుకు? అన్నీ నీతో చెప్పాలనుందా? అయితే నా పక్కన కూర్చోడానికి ఇష్టం లేదా? అలాంటిది ఏమీ లేదు. సరే రా, వెళ్దాం. ఏం చేస్తున్నావు? అయితే చెప్పు 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 చెప్పమంటున్నానా? చెప్పరా.
హే, నీతో కొంచెం మాట్లాడాలి. కమ్ అవుట్. ఇప్పుడు అసలు నీ సమస్య ఏంటి? నేను జైని లవ్ చేస్తున్నానా లేదా అని తెలియాలి, అంతేగా? ఈ విషయం నేనే క్లియర్ చేయాలనుకున్నాను. ఏంటి క్లియర్ చేయాలనుకుంటున్నావు? చెయ్యి పట్టుకుంటావు, ఇంటికి తీసుకెళ్లి బీర్ తాగిస్తావు. వాడికి నువ్వు వైఫా, నేను వైఫ్నా? ఓ, అందులోనూ నీకు డౌటా? హలో సా. సవ్వతి అనవు, చంపేస్తాను. ఓ, నిన్ను సహోదరి అని పిలిచాను, ఇది కూడా బానే ఉంది. ఛీ, చూడు సా, ఈ మ్యాటర్ నేను స్మూత్గా డీల్ చేద్దామని అనుకున్నాను, కానీ నాలో నిద్రపోతూ ఉన్న మృగాన్ని నువ్వు తట్టి లేపావు. వచ్చే సంవత్సరం ఈ రోజుని నీ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకో. వర్ష యొక్క మరో వర్షన్ని నువ్వు చూస్తావు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. బేబీ, ఎందుకలా చేశారు? ఆఫీసులో తోటి ఉద్యోగిని అందరూ ముందు కొట్టారు. అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నన్ను తప్పుగా అనుకుంటారనా లేక దాన్ని కొట్టానని ఫీల్ అవుతున్నావా? అబ్బా, ఎందుకని తప్పుగా ఆలోచిస్తావు నువ్వు? హే, నువ్వే తప్పు చేస్తున్నావు, అందుకే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. నేనంత వర్త్ కాదే. నీ వర్త్ ఏంటో ఆ రన్నింగ్ ట్రైన్లోని చూశాను. ఎప్పుడు చూసినా మాట చెప్తూ ఉండు. జరుగు. నేనేం చేయలేదు, నా మాట నమ్మొచ్చు కదా. నువ్వేం చేయకుండానే అది తొడతడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది, మరో వర్షన్ చూపిస్తుందంట. ఇంకో వర్షనా? అదెలా ఉంటుంది? ఆ వర్షన్ కూడా చూడాలని ఆశగా ఉందా? ఊరికే అడిగాను. సరే, వెళ్ళి తలుపుతీ వెళ్ళు. నువ్వు వెళ్ళి తీరా. ఏ, నాకు నీకు గొడవ, వెళ్ళి తీపో. ఆ మీటింగ్ ఫుడ్ యు గో. నేను తింటాను, నువ్వు వెళ్ళి తీపో. కష్టమైన పని మరి. హే, ఈ టైంలో ఏంటిది? వర్ష వర్షన్ 2.0. ఓకే, వాట్ ఆర్ యు బ్లాబరింగ్? ఐఎమ్ నాట్ బ్లాబరింగ్ సహో, నేను నా ఇంటికి వచ్చాను. హే హే హే, ఎక్కడికే వెళ్తున్నావు? ఓ, just come here. మీరుమా? తీసుకోండి తీసుకోండి. నేను అడుగుతూనే ఉన్నాను, సెన్స్ లేకుండా. హై, హే, థ్యాంక్స్ సై. హే జై, ఇక్కడ రా. ఏమైంది? అక్కడ చూడు. ఇప్పుడు తనెందుకు పిలిచావే? నేనా పిలిచాను? మిడ్ నైట్ లో లగేజ్ తో వచ్చేసింది. ఏంటని అడిగితే నా ఇల్లు అంటుంది. తన ఇల్లా? జస్ట్ ఆస్క్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? మరి ఎదుగా నీ థింగ్స్ తీసుకుని బయటికి వెళ్ళు, పోవే. పోతాను. పోయే ముందు ఆ 4వ పేరు తర్వాత ఏం జరిగిందో చెప్పి వెళ్ళనా? ఏంటి 4ది? ఏం అది? ఒక్క నిమిషం ఉండు. జెన్నీ, తనేదో సరదాగానే ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడే వెళ్ళిపోతానంటోంది. కానీ లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఒంటరిగా పంపితే బాగుంటుందా చెప్పు? ఓ, లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం మాత్రం బాగుంటుందా? ఆహా, రెండూ బాగుండవు అనుకో. మరి ఏం చేద్దాం? ఉదయం పాలొచ్చేలాగా పంపించేద్దామా? జెన్నీ, బాబోయ్, 4 బీర్ తాగాక ఏం జరుగుంటుంది? వెళ్ళి అడిగిరానా? ఏంటబ్బాయ్ ఒంటరిగా కూర్చొని గొడుక్కుంటున్నావు? నేను కంపెనీ ఇవ్వనా? వద్దు తల్లి, నీ కంపెనీ అసలు వద్దమ్మా. ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంట్రా తనతో ముచ్చట్లాడుతున్నావా? లేదు జెన్నీ, తను ఏదో అడిగింది. బయటకు వెళ్ళావంటే కట్ చేసిస్తాను. వద్దు, పోను. జెనీ, వేడిగా గ్రీన్ టీ కావాలా? షో, గెట్ అవుట్. నేనెందుకు వెళ్ళాలి? తీసుకుని బయటికి వెళ్ళు. సా సా అని అన్నావంటే అది కిల్ యూ. నీతో ఏంటి మాటలు? జైని రమ్మను, వాడితో మాట్లాడతాను. హాయ్ వర్ష, గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటి మీరిద్దరూ డ్రామాలు ఆడుతున్నారా?
ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? ఉదయం వెళ్ళిపోతావు అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నావంటే లేచి మీ ఇంటికి వెళ్ళవే. కూల్ కూల్ కూల్, వెళ్తాను. వెళ్ళే ముందు అప్పుడు జరిగిందంతా చెప్పి వెళ్తాను. సా జరిగింది చెప్తాను, నువ్వే దీనికి న్యాయం చెప్పు. ఆ రోజు బండి పంచర్ అయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. డ్రాప్ చేయనని అడిగాడు. అవును. సరే ఫ్రెండే గానీ డ్రాప్ చేయమన్నాను. అక్కడికి వెళ్ళాక సరే ఎంత దూరం వచ్చావు కదా లోపలికి రా అన్నాను. అవును. కాఫీయా టీ అని అడిగితే బియర్ అడిగాడు. అవును. సరే అని నాన్న కోసం వచ్చిన బియర్ తీసిచ్చాను. 2-3 బియర్స్ తాగి సైడ్ డిష్ కి నా దగ్గర కిస్ అడిగాడు. అవును. ఏయ్ కిస్ అడిగానా? నేను అడగలేదు, తనే అడిగింది. తను అడిగిందా? లేదు, ఎవరు అడిగారు? అప్పుడే అర్థమైంది 2-3 బియర్ తర్వాత ఏం అడుగుతాడు ఏమి చేస్తాడని. రెస్ట్ వస్తుంది, వెళ్ళాలి. నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళరా, జెనీ పాపం వెయిట్ చేస్తోందని చెప్పాను. తను జెనీ కాదు నన్ను పెట్టిన శని అంటున్నాడు. అలాగని అన్నా? అబద్ధం చెప్తుంది, నేను అలా అంతా అనలేదు. నేను ఇప్పుడు ఎలా అన్నానే? నాకు బాగా కోపం వచ్చింది. బరబరా లాక్కెళ్ళి బయటికి గెంటేశాను. ఆ 4 బేర్ ఇస్తేనే వెళ్తానంటున్నాడు. 4 బేర్ తాగి వీడు ఏం చేశాడో తెలుసా? ఇంట్లో వాన్ చేసుకుంటే ఫ్లోర్ మురుకోతుంది, అందుకే. యు హావ్ బ్రోకెన్ మై ట్రస్ట్ జై. తన వాన్ చేసుకునేది దానికోసం కాదు, మన ఇంట్లో తిని వాన్ చేసుకుంటుంది. మొత్తం చెప్పకు అంటున్నాను. నైట్ నాకు కూడా వామిట్ వచ్చింది. నా మాట నమ్ము జెన్నీ, ప్లీజ్. నువ్వే చూడు సా, నేను వాంతి చేసుకునేలా చేశాడు. అబద్ధం అబద్ధం, నేనంత వర్త్ కాదు జెన్నీ. నీ వర్త్ ఏంటో ఒకటి చూస్తున్నాను కదా. బాగా అడుగు సా. చాలా అమాయకురాలుగా ఉన్న నన్ను ఓవర్ నైట్ లో ప్రపంచాన్ని చూపించాడు. భలే ఉంది. నటిస్తుంది. నువ్వు నటిస్తున్నావా? అది నటిస్తుందా? వాడే నటిస్తున్నాడు. కావాలంటే చూడు. వాడే నటిస్తున్నాడు. లేదు సార్, వాడే నటిస్తున్నాడు. బాగా చూడు. నువ్వే చూడు. స్టాప్. ముందు ఇద్దరు బయలుదేరండి. ఏంటి సా హాస్పిటల్ కి తీసుకొచ్చా? నువ్వు ఫ్రాడా లేక వాడు ఫ్రాడా అని నాకు ఈ రోజే తెలియాలి. రా. మీకు ఈ అమ్మాయి కన్సీవ్ అయిందో లేదో తెలియాలి, అంతేనంటారా? అవును డాక్టర్. యూరిన్ శాంపుల్ ఇచ్చెళ్ళండి, ½ అన్ అవర్లో తెలుస్తుంది. సరే పదాం. రా రా రమ్మంటుంటే. డాక్టర్, రిజల్ట్ ఏమని వస్తుంది? ఏ మీకు తెలీదా? తెలియకపోవడం కదా ఇప్పుడు సమస్యగా ఉంది. నేరుగా చూస్తే ఎలా ఉంది డాక్టర్? బయటకు వెళ్ళి కాసేపు వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే. హలో. హాయ్. హే లేవే. లెగువ్వే అంటే జస్ట్ ½ అన్ అవర్. రిజల్ట్ నెగటివ్ అని వస్తే మరో నిమిషమే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పారిపోవాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే పెళ్లి చేస్తుంది. అయితే ఓకే. పాజిటివ్ అని వస్తేనే కదా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఎవరైనా చేశారో నాకు తెలీదా? ఏమైనా చేస్తే నాకు తెలీదా అనే ఉద్దేశంతో అన్నాను. టంక స్లిప్ అయిపోయింది, క్షమించు. ఓకే బాబోయ్. సా డాక్టర్ వచ్చింది. మిసెస్ జై. ఎస్ సా, ఆమె నన్ను పిలిచింది. కంగ్రాట్స్ మా, యువర్ ప్రెగ్నెంట్. ఎందుకైనా మంచిది, మీరు ఇంకోసారి చెక్ చేయండి ప్లీజ్. ఎన్నిసార్లు చేసినా మీరు చేసిందే. గుడ్ జాబ్. థ్యాంక్స్ డాక్టర్. జెన్నీ లేదు డాక్టర్, అబద్ధం చెప్తున్నట్టున్నారు. జై ప్లీజ్ కాసేపు ఒంటరి వదిలే. అక్కడికి జెన్నీ వచ్చిందా?
హలో ఏంటి? హలో, నేను అడ్వకేట్ పవర్ ని మాట్లాడుతున్నా. ఎక్కడుంది? నువ్వు అసలు పట్టించుకోవద్దయ్యా. నేను నిన్నే రామ్ విలాస్ పాస్వాన్తో మాట్లాడా. అవును, నేను తెల్లవారి వరకు మాట్లాడాను కదా. రఫీక్ ని ఇక్కడికి రమ్మను, కేసుని ఫినిష్ చేసేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఫోన్ చేస్తావు? ఫోన్ పెట్టవయ్యా. సరే బాబు, ఇప్పుడు నీ కేసుకు వస్తున్నా. మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలంటే పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిల్టర్ కాఫీ లాగా ఉండాలి. పాయింట్స్ ని మీరిద్దరు చెప్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వే డివోర్స్ కావాలని ఇక్కడికి వచ్చింది, నువ్వే చెప్పు. వీడికి పెళ్లికి ముందు ఒక అఫైర్ ఉండేది సార్. సార్ తనకు కూడా అఫైర్ ఉండింది. సూపర్ పాయింట్. సరే, ఎవరితో ఎవరితో? వీడితోనే సార్. నీకు? తనతోనే సార్. నన్ను వెర్రి వెంగళప్ప అని తెలుసుకొని వచ్చినట్టుగా ఉన్నారు. సరే, తర్వాత? సార్ నన్ను ఆఫీస్ వెళ్తే పని చేయనివ్వడు సార్. 100 సార్లు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడు. సార్ ఒకరోజు 1 గంట మాత్రమే కాల్ చేయలేదు సార్. దానికి నా మీద ప్రేమ లేదని చెప్పి 1 వారం పాటు వాయించేసింది. అందుకు మీరిద్దరూ కలిసి నన్ను వాయిస్తున్నారా? ఇంకేనా చెప్పు. టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెడితే తిననంటాడు. నేనే తినిపించాలంట. దుర్మార్గురాలా. తినిపించేటప్పుడు వేలు గురిగితే చాలా బాగుంటుందని నువ్వే కదా అన్నావు. సమ్ టైమ్స్ టిఫిన్ లేకపోతే నా వేలు అడుగుతాడు సార్. నేను ఆశగా కొన్న డైనింగ్ టేబుల్ ని పగల కొట్టేశాడు సార్. పగల కొట్టానా? పగల కొట్టాం. డైనింగ్ టేబుల్ మీద సార్, డైనింగ్ టేబుల్ మీద రొమాన్స్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందని తనే పెట్టి మీద నుంచి అక్కడికి తీసుకెళ్ళింది సార్. సార్ బాత్రూమ్ లో హీటర్ ఉంది, వేడి నీళ్ళు కావాలి అని టార్చర్ పెడుతున్నాడు. బూసు దుర్మార్గురాలా. షవర్ బాత్ అప్పుడు పాయసం తాగితే బాగుంటుందని నువ్వే కదా అన్నావు. పాయసం అంటే ఏంటయ్యా? సార్ అది ఇప్పుడు ఫుల్ గా అన్ని చేయకుండా కొంచెం లైట్ గా, లైక్ అది ఎలాగండి సార్, ఫుల్ మీల్స్ కాకుండా ఒక టిఫిన్ లాగా సార్. టిఫినా? నేనేమైనా రెస్టారెంట్ నడుపుతున్నానా? ఫుల్ టిఫిన్ హాఫ్ టిఫిన్ అని ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఇతను నైట్ బాక్సర్ వేసుకుని పడుకోమంటే ఏమీ లేకుండా పడుకుంటున్నాడు. ఎందుకయ్యా? సార్ నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు సార్. నన్ను చెప్పంటారు సార్. అసలు ఏం కారణం చెప్తున్నావు నువ్వు? ఓవర్ స్ట్రాంగ్ గా ఉంది కదా. లైట్ గా చెప్తే నేను ట్రై చేస్తాను. సార్ అప్పుడప్పుడు నా తల మీద కొడుతూ ఉంటుంది సార్. నువ్వు కూడా నా వీపీ మీద కొడతావు. నువ్వు నా చెవు కొరకలేదు? నువ్వు నా లిప్ కొరకలా? నువ్వు నా బొగ్గ కొరకలేదు? నువ్వు నా నడువు గిల్లలేదా? ఆ రోజు మెడ కొరకలేదు? నువ్వు నా వెనక పట్టుకున్నావు కదా. నువ్వేం పట్టుకున్నావు చెప్పే. నేను పట్టుకున్నానయ్యా. పాయింట్ ను పట్టుకున్నాను అంటున్నాను. సరే, నువ్వు అతన్ని గంట కూడా వదిలి ఉండలేవనుకుంటాను. అవును సార్. అవునా ఆవకాయ? నువ్వేమంటావయ్యా? హాఫ్ అన్ అవర్ కూడా కష్టమే సార్. ఏమయ్యా, ఇదొక కేసు అని నేను కోర్టుకు తీసుకెళ్లి పెట్టాను అనుకో, కోర్టులో నన్ను వాదించకుండా జీవితాంతో డైవర్స్ చేసేస్తారు. సార్ అయితే మేము బయలుదేరుతాం. పదహైకి వెళ్దాం. వెళ్ళొస్తాను సార్. వచ్చి కూర్చో. వచ్చి కూర్చోమంటుంటే కూర్చోమంటుంటే ఏంటి? సారీరా. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేనేం తప్పు చేశాను? అందుకే డివోర్స్ కోసం నేరుగా లాయర్ ఆఫీస్ వచ్చేసాను. డివోర్స్ కోసం కదా? మరెందుకు వర్ష మ్యాటర్ చెప్పలేదు? లారిక విషయం చెప్పుండొచ్చుగా. నీ ముఖం చూస్తుంటే మనసు రావడం లేదు. చూడు చూడు, ముఖం చూడు. ఇలా ఏం తెలియనట్టు ముఖం పెట్టుకుంటే ఎలా చెప్తాను? నువ్వే చెప్పు. మన లైఫ్లోకి మరొకటి వచ్చిందని చెప్పడానికే చాలా సిగ్గుగా ఉందిరా. నేను నిజంగా ఏమి చేయలేదే. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు బేబీ. అలాగైతే టెస్ట్ ఎలా పాజిటివ్గా వచ్చింది? అయ్యో, నేనేది ప్లాన్ చేసి చేయలేదు. ఆ రోజు ట్రైన్లో మన మధ్య జరిగింది కదా, అలాగే వర్ష వాళ్ళ ఇంట్లో కూడా అనుకోకుండా జరిగి ఉంటుంది. అయితే నేను అది ఒకటేనా? అయ్యో, దయచేసి టాపిక్ ని ఇక్కడితో వదిలేద్దామా ప్లీజ్? నాకు కొంచెం టైం ఇవ్వు, దీన్ని ఎలాగైనా క్లియర్ చేస్తాను. ఏంటో తెలియలేదు, నువ్వు ఏం తప్పు చేసినా నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాను.
దట్ ఈస్ మై డియర్ పెళ్ళాం. వెళ్దామా? ఏంటి జై, అలిగి వెళ్ళిపోయిన దాన్ని అక్కడే వదిలేసి వస్తావనుకుంటే మళ్ళీ వెంట పెట్టుకుని వచ్చా? వర్ష ప్లీజ్. సా రిజల్ట్ పాజిటివ్గా వస్తే పెళ్లి చేస్తానన్నావు. పెళ్లి గుడిలోనా లేకపోతే మండపంలోనా? జస్ట్ గో టు హెల్. సారీ వర్ష, మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను చేసిన ఈ తప్పు వల్లే అందరికీ ప్రాబ్లం. నీకు తెలుసు కదా, ఆ రోజు మత్తులో అంతా జరిగింది. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టిందనుకో, అది నీది కాకుండా నాది కాకుండా ఏదో మత్తుకు పుట్టినట్టుగా ఉంటుంది. అందుకని అందుకనే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ప్లీజ్. ఓ, అబార్ట్ చేయమంటున్నావా? లేదు, నేను మామూలుగా ఎవరికి అలా చెప్పను. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది. ప్లీజ్ వర్ష. ఓకే, నేను బయలుదేరుతాను నేరుగా పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ దగ్గరికి? మరి ఎక్కడికి వెళ్ళాలి? రే చెప్పు. పోలీస్ స్టేషన్ కా? ఎందుకురా? ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ దేనికి? కంప్లైంట్ చేయడానికి. నువ్వే గర్భం చేస్తావు, నువ్వే అబార్షన్ చేయమంటావు. ఇది అసలు ఎంత పెద్ద క్రైమో తెలుసా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? జై, ఇదిగో వస్తున్నాను. ఏంటి దండనంట? ఉండి చెప్తాను. అవును, ఏంటి ఆ శిక్ష? లైఫ్ ఫుల్ గా జైల్లోనే. హైదరాబాద్, రాజమండ్రి అని మార్చి మార్చి జైల్లోనే చంపేస్తారు. రే అయ్యో, తను ఏదేదో మాట్లాడుతుంది బాబోయ్, నాకేం అర్థం కావడం లేదు. ఓకే, ఫైనల్గా ఏం చెప్తుందో అడుగు. ఇకపై నేను ఈ ఇంట్లోనే ఉంటాను. సరే, అయితే ఇంట్లో ఏదో ఒక మూడ్లో ఉండిపో. ఏంటి నేను మూలన పడి ఉండాలా? నువ్వు వైఫ్ మాత్రమే. నేను ఒక బిడ్డకి తల్లిని. లీగల్గా నీకన్నా నాకే రైట్స్ ఎక్కువ. రైట్స్ ఎక్కువనా? అయితే దానికి ఇప్పుడు ఏం చేయాలి? వీటిని షేర్ చేసుకుందాం. ఏంటి షేర్ చేసుకోవాలా? దీని ఏమైనా షేర్ అట్టనా షేర్ చేసుకోవడానికి? వాట్ షేరింగ్ అంటే? నీ రూమ్ లో 3 రోజులు, నా రూమ్ లో 3 రోజులు. అయ్యో, వినడానికి అసహ్యంగా ఉంది. ఇదంతా చాలా కష్టం. ఎందుకు? మరి వారానికి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే ఉన్న ఒక రోజుకి ఎక్కడికి పోవాలి? సో దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం. వారంలో ఒక్క రోజు ఒంటరిగా పడుకోలేవా? యు వాంట్ 3 days with me, 3 days with her? నీకు అసలు ఇద్దరు కావాలా? చెప్పురా. స్టాప్ స్టాప్ స్టాప్. ఓపెన్ చేయి, నేను వస్తాను. స్కూటీలో రావే. నేనెందుకు స్కూటీలో రావాలి? కార్లోనూ నాకు షేర్ ఉంది. సా వెనకాల కూర్చో. నేనెందుకు వెనకాల కూర్చోవాలి? నేను కన్సీవ్ అయ్యాను కదా, వెనకాల కూర్చుంటే ఎత్తి ఎత్తి వేస్తుంది. పాపకి మంచిది కాదు కదా. ఏంటిది జై? తను చెప్పింది కరెక్టేగా బేబీ. లేదు, వెనక కూర్చుంటే ఎత్తి తీస్తుంది కదా, ప్రెగ్నెంట్ గా ఉంది కదా. నువ్వు వెళ్ళి వెనకాల కూర్చోపో. పోవే. ఏంటి? అరే బా. లుక్, ఈ కర్మం అంతా ఇంటి వరకే ఉండాలి. ఆఫీస్కి వెళ్తే నువ్వెవరో మేమెవరో. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇలా చూడు జై, నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ విషయం మాత్రం బయటకు తెలిస్తే నేను ప్రాణాలతోనే ఉండను. ఒక అటాచ్డ్ బార్ ఉందని ఈ కంపెనీకే ఓకే చెప్పాను. ఒక 5 minutes కూడా ఎంజాయ్ చేయకుండా పెన్ డ్రైవ్ పెన్సిల్ అంటూ ప్రాణాలు తీస్తున్నారు. డార్లింగ్, పెన్ డ్రైవ్. ఏం పెన్ డ్రైవ్? డార్లింగ్, ఒక పెన్ డ్రైవ్ ఇచ్చానుగా. నువ్వు ఎప్పుడు డార్లింగ్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చావు? డార్లింగ్, నేను ఈవినింగ్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాను డార్లింగ్. దాన్ని ఈవినింగ్ మనం కలవనే లేదే. డార్లింగ్, బార్లో ఒక రెడ్ కలర్ పెన్ డ్రైవ్ ఇచ్చాను. బార్లోనా? అయితే నా దగ్గరే ఉండాలండు. ఎక్కడ దూర్చానో తెలియట్లేదే. నువ్వే చూడు జెనీ. జై ఎప్పుడు ఇంతే, ఎక్కడైనా దూర్ చేసి మర్చిపోయానంటాడు. నేను నిజంగానే నాకు ఇచ్చావా? పోరా.
ఏంటి ఫోన్ చేస్తే సీన్ చూపిస్తావు? దట్ మచ్ ఐఎమ్ బిజీ. హే, ఏమిటి చేస్తున్నావు? నిన్న మాట్లాడుకున్నాం కదా, మాటలు మాటలుగా ఉండకూడదని యాక్షన్లో దిగాను. అబ్బాయ్, ఈరోజు ఈ రూమే. ఏంటి ఆట ఆటగా ఉందా? దానికి ఛాన్సే లేదు. ఎందుకు? మరేంటి బేబీ, ఆ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదు, ఎలా పడుకోవాలి? చూడు ఇంకోసారి ఏసీ థ్యాంక్స్. గుడ్ నైట్. ఏంటబ్బాయ్, నిద్ర రాలేదా? బీర్ తాగితే నిద్ర పడుతుంది. ఎక్కడ జెన్నీ తాగనిస్తేగా. ఇప్పుడేంటి, నీకు బీర్ కావాలంతేనా? దొరుకుతుందా? వెయిట్ చెయ్. ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఏంటో ఎంత స్పీడు? 2 రోజులకి నా కంట పడలేదు కదా, ఖాళీ అయిపోయిందే. వన్ మోర్. దొరుకుద్దా? దొరుకుతుంది. ఏంటి మ్యాజిక్ అంతా చేస్తున్నావు? నీకోసం ఏమైనా చేస్తాను. చల్లగా ఉంది. ఇది ఖాళీ అయిపోయిందా? ఏంటి రాలేదు? అందరికీ రావు బాయ్. ఓహో అలాగా. వన్ మోర్ కావాలా? చాలు, ఇంకొద్దు. లేదు, 2 బేర్ల కంటే ఎక్కువ తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? అంటే ఇదిగో ఇలా హక్ చేసుకుంటాను. తర్వాత ఇలా కిస్ చేస్తాను. తర్వాత ఇదిగో ఇలా చేస్తాను. ఏంటి సా, నువ్వు భయపడ్డావా? నువ్వు దేన్నో ఎదురు చూసి వచ్చినట్టుంది. సారీ, కిచెన్ అనుకుని డోర్ ఓపెన్ చేశాను. కిచెన్ కి డోరే లేదు కదా. తెలుసు తెలుసు. ఆ తర్వాత మీ లవ్ మ్యాటర్ చెప్తూ ఉన్నావుగా, ఇప్పుడు కంటిన్యూ చెయ్యి. అదొక లాంగ్ ట్రైన్ లో షార్ట్ స్టోరీ. వింటే బాగోదు, చూస్తేనే బాగుంటుంది. రే, ఎప్పుడు రా వచ్చావు? నైట్ 12కే వచ్చేసాను. తను నిద్రపోయింది. మంచి అబ్బాయి. ఏరా, ఫోన్ చేస్తే తీయవా? ఇన్స్టా రీల్స్ చూసుకుంటున్నావేంట్రా? ఎన్నిసార్లు రా నీకు ఫోన్ చేయాలి? నీకేం కావాలరా? మీరేగా నన్ను పిలిచారు. నువ్వు ఫోన్ పెట్టరా. పెట్టరా ఫోన్. సరే, జెన్నీని రమ్మన్నా. లీవ్ లో ఉంది కదా. జైన్ అయినా రమ్మని చెప్పరా. తన వల్లే వీడు లీవ్ లో ఉన్నాడు. ఆ వర్ష తనేకంగా రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయింది కదా. ఏంటి జడి, అన్ని మర్చిపోయారా? రే, నేను మర్చిపోలేదురా. మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చోన్ని చేసి పారేశారు. సరే, నీకేం కావాలి? ఒక మెయిల్ పంపాను. ప్రాజెక్టా? కాదు, నా లీవ్ లెటర్. అందరూ లీవ్ వేసుకుని పోండ్రా. నేను ఒంటరిగా నెక్స్ట్ వేసుకుని కూర్చుని గంట కొట్టుకుంటూ ఉంటానులే. సరేనా? గంట కావాలా? రే, నా దగ్గర ఉన్న గంట ఒప్పుకుంటానా కానీ నువ్వు ముందుకు నుంచి పో. ఓకే. రే, నేనేరా. వెంటనే గంట తీసుకురా. అంటే ఆ ఫైల్ ని తీసుకురారా. చంపుతున్నారు కదరా.
ఇంట్లో తలుపు తీయడానికి ఇంకొక అమ్మాయిని కరెక్ట్ చేయాలనుకుంటాను. ఎవరు మీరు? సెన్సెక్స్ ఆఫీసర్ జై గారు మీరేనా? అవునను, లోపలికి రండి. సార్ మీరేనా హౌస్ ఓనర్? చూడ్డానికి ఎలా కనపడుతున్నాను? చూడ్డానికి అలాగే ఉంది. మీ పేరు చెప్పండి. విజయ్. ఇందాక బయట ఒప్పుకున్నాక జై అని. మీ వైఫ్ పేరు చెప్పండి. థ్యాంక్స్. జెనీ. సార్ మీ సిస్టరా? అవునండి, సిస్టర్. లేదండి, యాక్చువల్లీ తనకి సిస్టర్ అండి, నేను తనకి హస్బెండ్ అండి. అబ్బా ఏంటి అలా కాదా సార్? మరి ఈవిడెవరు సార్? సార్ నా పేరు జై, తను నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. ఓకే సార్, నాకు అర్థం కాలేదు సార్, ఇంకొకసారి చెప్పండి సార్. ఎవరు వైఫ్? ఉన్నదే ముగ్గురు, ఇది కూడా అర్థం కాలేదా ఏంటి? ఫస్ట్ నుంచి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. చెప్పండి సార్. వినండి, నా పేరు జై, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. సార్ మీరు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. చివరికి ఒక్కసారి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్పను. ఓకే, నోట్ చేసుకోండి. నా పేరు జే అండి, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. సార్ ఇదేనా స్లో అంటే? ఇంకొకసారి ఫాస్ట్ గా చెప్పండి. ఈవిడ నా వైఫ్, సిస్టర్స్, హస్బెండ్. సార్ నేను ఒక ఆఫీసర్ని, ఇద్దరిలో మీ వైఫ్ ఎవరో కరెక్ట్ గా చెప్పండి సార్. వీళ్ళిద్దరు నా భార్యలు కదా, నాకేమీ తెలియదు, నాకు అసలు పంచాయతీ వద్దు, నా కోటది ఏమొద్దు, వెళ్ళు బయటికి వెళ్ళు. చర్చ్ లో నువ్వే కదా రింగ్ వేసావు? అవును. అయితే వైఫ్ కాదంటున్నావు? లేదు, నిజమే, నువ్వే నా వైఫ్. తన వైఫ్ అంటే నేనెవరు? నువ్వే నా వైఫ్. అయితే నేను? నువ్వే మరి నేను? కాదు, నువ్వే వైఫ్. నేను? ఇద్దరు వైఫ్లు కాదు, అంటే ఊరికే. నువ్వు కూడా పోరా బయటికి. అబ్బా బాగా చలి. ఏం నా సొక్క వేసుకుని పోతున్నావా? ఏంది నాది నీది అంటావు? ఇది ఏం చోటో తెలుసా? వేస్తాను అబ్బయ్య. ఇది ఏం చోటో తెలుసా? చెప్తే కదా తెలుస్తుందా? ప్రశాంతత దొరికే చోటే ఇది. ఏది శ్మశానంలో పాడే పాట ఇక్కడ పాడుతున్నావా? అక్కడికి అయిపోయినోడు వెళ్తున్నాడు, ఇక్కడికి తాగినోడు వస్తున్నాడు. ఏంటబ్బయ్య చదువుకున్నాడు మాడుతున్నావా? నేను చదువుకునేవాడినే. సరే ఫీల్ కావద్దులే, పద పద పద. నీ ఫీలింగ్స్ నాతో చెప్పబోయా. నేనేంటంటే ఆగు. ఏంటి మనసు బాగోపోతే మందు కొట్టి మగవాళ్ళతో పాడతావా? ఏ మాతో ఆడవా? మీ దగ్గర ఒక బాయ్స్ వాడు ఫీలింగ్స్ బాయ్స్ కి కదా మరి తెలుస్తాయా? బావా బావా అని పిలితే సరిపోయా, డప్పు కొట్రా. అయ్యో నాకది పూట వింటానంటే నీ చెప్పేస్తానే, గుట్టు విప్పేస్తానే. ఆ వరల్డ్ వారే బెస్టే లేరా, ఈ పిల్ల గోలా వస్తురా. నా ప్రేమ రాని నన్ను తరిమి కొట్టేరా, నా హార్ట్ నలా తేలులాగా కుట్టేరా. నీ పెద్ద తప్పు చేసినప్పుడు వదిలేరా, ఇంత చిన్న తప్పు పట్టుకుని తరిమేరా. నా ప్రేమ రాని నన్ను తరిమి కొట్టేరా, నా హార్ట్ నలా తేలులాగా కుట్టేరా. నీ పెద్ద తప్పు చేసినప్పుడు వదిలేరా, ఇంత చిన్న తప్పు పట్టుకుని తరిమేరా. ప్రేమ రాంగురా, మనసు తాకట్టేస్తే చూదా మేరా జోకర్ని చేస్తుందిరా. కంట నీరురా, ప్రాణం తీరం దాటే సునామీరా. దూకకు ప్రేమలో దూకే మాకు, కుడికితే ఇడ్లీ మావా, నీ ప్రాణమే ఉడికితే ప్రేమే మావా. ఇది ఎవరు చెప్పని తత్వం మావా, ఫస్ట్ మాస్ అంటదిరా, లాస్ట్ లూస్ అంటదిరా. ఆవిరి కుడికితే ఇడ్లీ మావా, నీ ప్రాణమే ఉడికితే ప్రేమే మావా. ఇది ఎవరు చెప్పని తత్వం మావా, ఫస్ట్ మాస్ అంటదిరా, లాస్ట్ లూస్ అంటదిరా. ప్రేమలో సెమియాలాగా లవ్లో చిక్కుకున్నానే,
చినుకులు విప్పడం తెలియదే గడియారం ముళ్ళులా తిరిగి అరిగిన తప్పు ఒప్పు నాకు తెలియదు పొంగే ప్రేమ దాచిలా తిరగడం తెలియదే నాకిలా నన్నే వదిలి వెళ్ళిందని మనసొంటరి తుంటరి అయ్యింది రావిరి కుడికితే ఇడ్లీ మావాలి ప్రాణమే ఉడికితే ప్రేమే మావా ఇది ఎవరు చెప్పని తత్వం మావా ఫస్ట్ మాస్ అంటదిరా లాస్ట్ లూస్ అంటదిరా రావిరి కుడికితే ఇడ్లీ మావాలి ప్రాణమే ఉడికితే ప్రేమే మావా ఇది ఎవరు చెప్పని తత్వం మావా ఫస్ట్ మాస్ అంటదిరా లాస్ట్ లూస్ అంటదిరా హాయ్ బేబీ ఇది కూడా కడుగుతావా అన్నిట్లో షేర్ అంటుంది దాన్ని పని చేయమంటే మాత్రం బిడ్డ బిడ్డ అంటుంది అలాగానే తను ఇప్పుడు చూడు ఏం చేస్తాను అయిపోయావే ఏ వర్ష బయటికి రావే ఏంటి జై ఏంటి అన్నింటిలోనే షేరింగ్ అడుగుతున్నావు మన ఇంట్లో పనులు మాత్రం చేయవా హాయిగా రూమ్ లో కూర్చున్నావు వెళ్ళి పని చేయవే పోవే నన్ను పని చేయమంటావేంట్రా పుట్టబోయే బిడ్డ కూడా నిన్ను తిడతాడు సారీ బేబీ ఏంటి లేదు ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పొట్టలో ఉన్న బేబీకి వినపడుతుంది నువ్వు చెప్పావని తనని పని చేయమని చెప్పాను అనుకో రేపు ఆ బిడ్డ బయటకు వచ్చి నిన్ను తిట్టదు నేనేం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుంది ఎందుకు ఆ ప్లేట్ ఇంకా కడకుండా ఉన్నావు నువ్వు అబ్బా ముదిరేదు ముదిరేదు చూసుకుని కూర్చోవద్దు ఏంట్రా ప్రేమ కురిపిస్తున్నావా తనెవరో నేనెవరో బిడ్డ కోసం ఇదంతా నేను ఎవరోనా ఈ బిడ్డకి నేను అమ్మ నువ్వు నాన్న జెని ఏమో పెద్దమ్మ నేను పెద్దమ్మనా సరే పిన్ని అని అనుకో పాయిజన్ ఇచ్చి నిన్ను చంపేస్తాను అయితే కన్ఫర్మ్ నీకు బెంగళూరు జైలే స్టూపిడ్ జెనీ నువ్వు వర్ష ప్లేస్ లో ఉన్నావు వర్ష ఏ ప్లేస్ లో ఉందో ఇప్పుడు ఎందుకు నన్ను వర్ష గురించి అడుగుతున్నా తను ఏమన్నా మా ఇంట్లో ఉంటుందా వాడు మన ఇంటి గురించి అడగలేదు నేనప్పుడు వర్ష వీడింట్లో ఉందని చెప్పాను చూడు ఇప్పుడు నువ్వు ఇంటి గురించి అడగలేదు ఇంకోసారి అడిగావు అనుకో నీ మొహం పచ్చడి చేస్తాను నేనెప్పుడు వర్ష నేనే మాట్లాడుతుంటే నేనే మాట్లాడాను పిచ్చోడా యాదవా బుద్ధి లేనోడా అదే నేను ఇప్పుడు ఏం మాట్లాడానని వీళ్ళిద్దరూ నా చెవులు సీసం పోస్తున్నారు వీళ్ళకి ఏమైంది ఎక్కడో తేడా కొడుతుంది ఒక్క నిమిషం ఉండు ఇదేంటి నువ్వు టోల్ తట్టాలంటే టోకెన్ అడుగుతావు కదా ఈ రోజు టోల్ ఫ్రీ ఏంటి స్పెషల్ ఈ రోజు అదేమో ఎప్పుడు బిడ్డ బిడ్డ అని సీన్ చూపిస్తుంది నువ్వేమో పడి పడి పట్టుకుంటున్నావు దానివల్ల మాత్రమే అవుతుందా నేను కూడా డిసైడ్ చేశాను ట్విన్స్ ఈరోజు మనం ఆడే ఆటలో తప్పకుండా అది అవుట్ అయిపోవాలి సరిగ్గా బాల్ వే मेरा दिल गायब जा सुब 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 सुबी हस्ती में गाई जा सुब 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 सुबी है सुब सुब सुबी है వెళ్ళి తలుపు తీ నువ్వు వెళ్ళి తెరువు వెళ్ళి తీవే పో ఏ నువ్వు పోరా వెళ్ళి తలుపు తీయవే మీద పడుకున్నావు పోరా నువ్వు కరెంట్ మీద పడుకొని వెళ్ళి తర్వాత
అబ్బా అబ్బా ఏయ్ ఏయ్ ఏంటి తోస్తావు? Hey, hi. Hi Jenny, how are you? Hi, I'm good. This is my latest girlfriend Sangi. Oh, hi. Imported from Jangisthan. రండి లోపలికి రండి. జై ఇక్కడ లేచాడా? డార్లింగ్ ఇక్కడే ఉన్నాను, కనపడటం లేదు. నువ్వు సాధారణంగా లేట్ గా లేస్తావు కదరా, అందుకే అడిగాను. రండి. ఓహో, తర్వాత ఇంకా కూర్చోండి. అవును, కూసు అదంతా ఏంట్రా ఈ జంగిస్తాన్ భాష? లాంగ్వేజ్, అది నేను చదివాను రా బాబు. ఓకే, లేకపోతే అది అబ్బా ఏంటి ఎందుకు గిలో ఇప్పుడు? Look at the door, there's a board. మన పేరు వెనక్కి వెళ్ళి దాక్కున్నారా? ఏమిట్రా జరుగుతుంది ఇక్కడ? ఏం లేదే, ఊరికే జాలీగా. వెంకీ వచ్చాను, నాతో సంగీ వచ్చింది. మేమిద్దరం ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. మీరేంట్రా అంటే మెరుపు తెగలాగా టక్కున మెరిసి డోర్లకి ఎత్తుకుపోయారు. అక్కడ పెట్టిపోరా? రే, మీరే పర్ఫెక్ట్ కపుల్ అని అనుకుని ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇద్దామని వచ్చాం. మీరేంటి మర్యాద లేకుండా వచ్చి తీసుకోరా. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? నువ్వు పిలిచావు కదా, ఇన్విటేషన్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. 5 o'clock కదా ఫంక్షన్, మేమిద్దరం షార్ప్గా వచ్చేస్తాం. బిల్డింగ్ మీద వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు. పో. ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేస్తున్నావా? అలాగే అనుకో, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు. త్వరగా వెళ్ళు. అదెందుకు రా, ఊగుతూ చెప్తున్నా. ఇలా ఊగితే బాగుంది. ఆషాఢ మాసం అయితే ఆడుతూ చెప్పాలా? నా జోకే చండాలంగా ఉంది, నీ జోక్ అంతకంటే చండాలంగా ఉంది. అందరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వరా. పోరా, పో త్వరగా. అయ్యో ఎందుకు విషయం తెలియదు, ఉండు. అమెరికా నుంచి నువ్వెప్పుడు వచ్చా? ఏంటమ్మా, ఫుల్ మీల్సా? ఓ షెఫా. ఓ అందుకనే మీరిద్దరూ నా చెవిలో సీసం పోసారా? మనం లివింగ్ ఇట్ టుగెదర్, మీరు టుగెదర్ లివింగ్. వాట్ అ నాస్ త్రీసమ్ లైఫ్. అది చెడ్డ మాటరా. ఓహో, మాట చెడ్డదా, కానీ చేసే మాత్రం కాలిబో నంబో సోలిజే సోడాజా సోబాచో కాబో పైసా హా మొచ్చపల్లి పూ కొచ్చకలి కూ. ఇప్పుడు తనేమంది, నువ్వేమన్నావు? ఈవిడెవరని అడిగారు, ఆవిడెవరని అడిగారు. ఈవిడ పెద్దిళ్ళని చెప్పాను, ఆవిడేమో చిన్నిళ్ళని డీసెంట్ గా చెప్పాను. డీసెంట్ ఎకేలి కస్తక తుకేలి ముస్తక ఫిర్ మీజే చాలా మంచకి అజల గుజల అప్లి ఊ మంగ్లి జాతా ఆ హల్జా గుల్జా గిల్మా పలగని జాతా థూ థూ. యాక్చువల్లీ నన్ను బండ బూతులు తిట్టారు, కరెక్టేగా? హే, నీకెలా బాబా ఈ లాంగ్వేజ్ తెలుసు? బూతులకు ఎందుకురా లాంగ్వేజ్, చూస్తేనే అర్థం అవుతుంది కదా. దయచేసి తీసుకెళ్ళరా తన్ని. మొచ్చకలి గూ ఆయిలీ మచాతా హా తువా మొచ్చకొలి. పర్వాలేదు, తనతో ఒక అమ్మాయి, తన మాటలు పట్టించుకోదు. పదండి వెళ్దాం. అయ్యో అయ్యో. ఏంటి సా, మన కథ మన మధ్య ఉండాలన్నా ఇప్పుడు వెంకీకి వేరే తెలిసిపోయింది. ఇకపై నువ్వు ఎలా ఆఫీస్కి వెళ్తావు? ఇలా చూడు, అయితే ఇక మన ముగ్గురికి ఒకే బెడ్డేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ డెసిషన్. బిడ్డ కోసం చూస్తుంటే ఏంటివే నువ్వు డ్రామా చేస్తున్నావా? పని పెళ్లి తర్వాత నేను నీకు చాలా ట్రూగా ఉన్నాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. ఫ్రాడ్, కేటుగాడివి. ఇలా రా. ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఎలాంటి విషయాలు అడ్జస్ట్ అవుతున్నావు? ఈ చిన్న విషయానికి ఎంత టెన్షన్ అవుతున్నావు ఏంటి? ఇది చిన్న విషయంనా? చిన్న విషయం. తొందరపడి ఏ అఘాయిత్యం చేయకు. తర్వాత బిడ్డ పుట్టి నాన్నెక్కడానంటే పెద్దమ్మ చెప్పేసిందని చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఓవర్గా యాక్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇలా సైకోలో బిహేవ్ చేస్తున్నావు? ఇక పైన I just can't take it anymore. Just ask her to get out of my house. ఈ పరిస్థితుల్లో తనని ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు? అంటే నాకన్నా అదే నీకు ముఖ్యమా? నాకిద్దరు ముఖ్యమే. ఇప్పుడేంటి? ఏదో తెలియకుండా అనేసానే. తెలియకుండా చెప్పలేదురా, నీ మనసులో ఉన్నదే చెప్పా. ఇప్పుడేరా నాకు అర్థమైంది. దాన్ని ప్లాన్ చేసి ఇంటికి తీసుకొచ్చా. నేను ఒక ఫూల్ని, నీ డ్రామాని ఇన్ని రోజులు నమ్ముతూ ఉన్నాను.
ఎందుకు నువ్వు ఏదేదో ఇమాజిన్ చేసుకొని స్టోరీ బిల్డ్ చేస్తున్నావు? ఇక పైన నేను ఏం చెప్పదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ నైట్ టుగెదర్. ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అది ఉంటే నేనుండను. నవ్ యూ డిసైడ్, అదా నేనా? ఎప్పుడు డైవర్స్ చేయాల్సింది, అది రేపు జరగబోతుంది. హే జెనీ ఉండు. హే జెనీ, తగులుకున్నాడీడు వలలో పడిపోయాడీడు, తగులుకున్నాడీడు వలలో పడ్డాడీడు, పిల్లకీలా దొరికాడీడు, చిందర బందర అయ్యాడీడు, కబ్గా ఉన్న సైరన్నే వీడే ఊపి తగలడ్డాడు. ఒకే రాయికి రెండు కాయలు కొడతామంటే రాయి మిస్ అయ్యి గురి తప్పి అటుబడి తడబడి 4 బీర్లు కొట్టి పోతే మావా ఎంతవుతాది ఎంతవుతాది? వీడు కెట్టుగాడు కేడి వీడు వీడు కెట్టుగాడు హాటే దోచే, కెట్టుగాడు సైటే కొట్టే, కెట్టుగాడు ఇరుక్కుంటే, కెట్టుగాడు 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 కేడి కేడి వీడు పక్కా కెట్టుగాడు. One more beer. Sorry sir, bar timing is over. Just one beer please. Sorry sir, bar closed. జీవితం అంతా పోయి చందులు చిందే వేసి అయ్యో అంటూ ఏం లాభం? మేక్ ఇట్ వన్, టేక్ ఇట్ వన్, సింపుల్ వన్, 1/2 వద్దు మాపు, లేకుంటే ఫ్లాపు తప్పదు. చిరిగిన బనియను బానకొద్దు, వద్దు వద్దు అసలొద్దు. పాలు తేనె నువ్వేనే, బొడ్డు మల్లెలిచ్చి మీరు ఏవైనా చెప్పండి, నేను ఇల్లు వదిలి వెళ్ళను. అయ్యో మత్తుగా మందే పడితే మాస్టర్ అవుట్. అయ్యో 2 ఫిగరుల కలా రిపీట్. అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్. అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు. కోతిలా కొబ్బరి తిన్నాడు, ఏమైందో అతను అలా ఉన్నాడు. పిచ్చోడు అతనొక పిచ్చోడు, కెట్టుగాడు కేడిగాడు. This is your ticket and passport. ప్లాన్ వేసి కలర్ఫుల్ బిట్ వేసి నమ్మించి Happy journey. కొట్టిన సన్యాసీడు కెట్టుగాడు కెట్టుగాడు దెబ్బవుతాడు కెట్టుగాడు కెట్టుగాడు కెట్టుగాడు. ఉన్నదంతా బయటకి కక్కించండ్రా, ఏమి తిట్టుకున్నా పగల కొట్టాలిరా, నడి రోడ్డులో నా తోసి తొక్కాలిరా, పోలీసులంటూ కాల్చి పారేయుల్రా. రాయ్ ఎందుకురా ఇంత తాగుతున్నా? జెడీ, నాకు జెనీకి పెళ్ళైంది, నీకు తెలుసు కదా. ఆ విషయం అందరికీ తెలుసు కదరా. ఎవరికి తెలియని ఇంకో సీక్రెట్ ఉంది జేడి. చెప్పి సావు. మన నీపై అరి నీపై నా ప్రాణం వాలని, నాలా నీ ప్రాణం నీతో ప్రేమలో పడని, హరించని గెలుపుకున్నా నీ పేరుని మళ్ళీ విన్నా గుండెలో గుబులు రేగే. అప్పో తప్పో చెప్పై Now you decide. రేయ్ ఏమంటున్నావురా? జెడీ, ఇప్పుడు నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? నేనెప్పుడు వైఫే ముఖ్యం అని చెప్తానురా, కానీ నువ్వేం చేయబోతున్నావు? ఇంకో బీర్ దొరుకుద్దా? రాయ్ తాగొచ్చు, మళ్ళీ పొద్దున లేచిన చెడ్డీని నువ్వు వెతుకుంటున్నట్టుగా తాగకూడదురా. ఆ తర్వాత నీ జీవితాన్ని నువ్వు వెతుకోవాల్సి వస్తుంది. ఓకే జెడీ, నేను బయలుదేరుతాను. వెరీ బ్యూటిఫుల్ అడ్వైస్. ఉంచుకో. కూలింగ్ పోతుంది, తాగండి. అయ్యయ్యో. ఎక్కడికి వెళ్తున్నావే? భయపడొద్దు, ఐఎమ్ నాట్ గోనా కమిట్ సూసైడ్. నేను యుఎస్ఏ వెళ్తున్నాను. ఆటలాడకే.
చెప్పిన డెడ్ లైన్ అయిపోయింది. అది ఇంట్లోనే ఉంది. అయితే నేనే కదా వెళ్ళిపోవాలి. You be with her happily. నన్ను గురించి బాధపడకు. I'll take care of myself. జెన్నీ, నువ్వు లేకుండా నేను ఉండలేను జెన్నీ. Then ask her to get out. నువ్వు కూర్చుని చాలు, ఇక లేచి బయటికి రా. రావే, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వెలా చెప్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పోవే. నన్ను ఇలా అంటానికి నీకు ఎలా నోరొచ్చింది? అంతా మర్చిపోయావా? మర్చిపోలేదు, నేనేది మర్చిపోలేదు. నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు బీర్ ఇచ్చావు, నా షర్ట్ పట్టుకొని లాగావు. ఒక మగాన్ని షర్ట్ పట్టుకొని లాగితే ఏం చేస్తాడే? నేను మగాన్నే కదా. నేను నిన్ను రేప్ చేశానా? ఒక పెళ్లిని కుర్రతెల్ల చేస్తే ఒక మంచి అమ్మాయి ఏం చేస్తుంది? నీ బాటికి మా ఇంటికి పెట్టే పట్టుకుని వచ్చి మా ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నావు. ఏ వైఫై ఇంకో అమ్మాయి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది? పోతే పోనీ అని ఆలోచిస్తే నువ్వు రోజు రోజుకి నెత్తికెక్కుతున్నావు. ఇలా చూడు, నాకు జెన్నీనే ముఖ్యం, తను మాత్రమే ఇంట్లో ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండకూడదు, బయటికి పో. నువ్వు ఊరుకో జెన్నీ. మాక్సిమం తనేం చేస్తుంది చెప్పు? పోలీస్ స్టేషన్ వెళ్తుంది, లేకపోతే కోర్టుకు లాగుతుంది. ఏం చేసినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకొక నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు, బయటికి పోవే. జై, వర్షతో రూడ్గా బిహేవ్ చేసావు. సీరియస్గా చెప్తున్నాను. తనని చూస్తే పాపం అనిపిస్తుంది. నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కదా? నేనేం ఫీల్ కావడం లేదు. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ జై? ఫ్రాంక్గా బదులు చెప్పాలి. మన పెళ్ళికి ముందు వర్ష ప్రపోజ్ చేసుంటే ఆవిడని పెళ్లి చేసుకుండేవాడివి. మేబీ, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరికీ చూడలేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం బేబీ. రే లేవరా. అరే లేవమంటుంటే వినిపించుకోవండి. ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రో. రే నాన్న ఎక్కడుంటే గుడ్ మార్నింగ్ ఎక్కడ చూసి చెప్తున్నావురా నువ్వు? ముందు మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి, లేదంటే ఏ గాడిద మనకు మర్యాద ఇవ్వదు. అర్థమైందా? ఏ ఎదవరా ఇవన్నీ నీకు నేర్పించింది? నువ్వే కదా. సరే గట్టిగా అరవకు. జెన్నీ, జెన్నీ. ఏంటి జై, వీక్లీ 2 days మీటింగ్ అని బాంబే వెళ్తున్నావు. ఆఫీస్లో వేరెవరు లేరా? నన్ను ఏం చేయమంటావు? జేడీ నన్ను మాత్రమే నమ్ముతున్నారు. ఏదో పెద్ద పనట, నేను మాత్రమే చేయగలనట. అందుకే నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, సరేనా? బాయ్. ఉండు ఉండు, ఈ కళ్ళజోడులో నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. ఏంటి కొత్తగా చూసినట్టు మాట్లాడుతున్నావు? త్వరగా వచ్చేసేయ్. ఓకే, టాటా, బాయ్. బాయ్. థ్యాంక్స్ అండి. హాయ్ డాడీ. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఇట్రా. కూర్చో. ఏంటి ఎప్పుడు వచ్చి రాగానే హక్ చేసుకొని కిస్ అంతా ఇస్తావు? ఇవాళ కనీసం మాట్లాడడం లేదు. ఏంటి విషయం? మరి ఇంకేంటి, వచ్చేదే వారంలో 2 రోజులు, అప్పటికి 2 hours లేట్. 2 hours లేటా? నేను చేసే పనికి 20 hours లేట్ అయినా నువ్వు అడ్జస్ట్ చేసుకోక తప్పదు. ఎప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుని పోవాలా? లేదు లేదు, నేను అలా అంటూ లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా అంటున్నాను. నీకంత డౌట్గా ఉంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి జెన్నీకి డివోర్స్ ఇచ్చి వస్తాను. వెంటనే వెళ్ళి ఇచ్చేసి రమ్మంటావా చెప్పు? ఇప్పుడు ఈ క్షణమే తనకి డివోర్స్ ఇచ్చేసి వస్తాను. నేను మాట వరుసగా అంటున్నాను అనుకుంటున్నావా? సరే వెళ్ళొస్తాను. నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పకపోతే వెళ్ళి డివోర్స్ ఇచ్చి వస్తాను. నువ్వు చెప్పావుగా? సరే నేను వెళ్తాను.
నువ్వు కొట్టే డైలాగులన్నీ వింటూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తూనే ఉన్నావుగా. ఫ్రాడ్. డివోర్స్కి నేను రెడీగానే ఉన్నాను. ఎప్పుడని డిసైడ్ చేసి చెప్పు. ఒక 5 minutes ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వచ్చినా తనకే ఫస్ట్ ప్రిఫరెన్సా? నేనేంటి ఇంటికి సర్వెంటా? ఎప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకోవాలా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నీకోసం 5 ఏళ్ల నుంచి మందు కూడా ముట్టుకోవడం లేదే. అదంతా నాకు తెలీదు. ఇకపై నువ్వు ఇంటికి రావాలంటే నువ్వు చెప్పినట్టు తనకి డివోర్స్ ఇచ్చిరా. భగవంతుడా, ఒక బీర్ దొరుకుతుందా? లిక్కర్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, లైఫ్.